రాత్రి తెల్లవారుజాము సమయంలో జరిగినటువంటి ప్రమాదం ఉదయం 11 ప్రాంతం అయిన వరకు కూడా ఎవరికి కూడా తెలియని పరిస్థితి అయితే కనపడుతుంటేనే దీనిపైన పలు అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి ఈ యొక్క సంఘటనా స్థలాన్ని అయితే పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీనిపై ఏం జరిగిందనేది కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చెప్పండి, ఇక్కడ ఏం జరిగిందన్నారు? నిన్న ఈ సంఘటన స్థలాన్ని చూసారా? అసలు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సార్, నా పేరు ఆనంద్ కిషోర్ అండి, మాది జగ్గంపేట. మరి ముఖ్యంగా ఆర్టీవీ వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యావత్ తెలుగు రాష్ట్రాల్లో ప్రవీణ్ పగడాల గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఎవరితో గొడవ పడే వ్యక్తి కాదు. ఆయన అన్ని గ్రంథాలని పరిశీలించి కూలంకుషంగా మాట్లాడటమే అందరూ చూస్తాం. అందరూ కూడా ఆయన మాట్లాడేప్పుడు ఆయన మాటలు ఇంకా వినాలనిపించే రీతిగా ఉండేవి. మరి అలాంటి వ్యక్తి ఈ రోజున మరి ఈ రీతిగా ఆయన మరణించడం అనేది ప్రతి ఒక్కరికి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మరి అక్కడ 11:30 ఆ సమయంలో కొవ్వూరు టోల్ గేట్ ఆయన రీచ్ అయినట్లుగా, అది బండి కూడా బాగా స్లోగా వస్తున్నట్లుగా ఆ సీసీ ఫుటేజ్ లో అది కనపడుతూ వచ్చింది. అయితే ఆ సమయంలోనే ఇండికేటర్ ఒక్కటే బ్లింక్ అవుతూ వచ్చింది, అంతేగాని హెడ్ లైట్ ఎలిగి మాత్రం ఆ సీసీ ఫుటేజ్ లో లేదు. అదే రీతిగా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పెట్రోల్ బంక్ దగ్గర కూడా సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. మరి ఈ సీసీ ఫుటేజ్లు బయటికి రాలేదు. మరి ఎందుకు రాలేదో మరి మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మరి ఇంకొకటి చూస్తే ఇక్కడ బండి దేకినట్టుగా గాని డొల్లుకొంట వచ్చినట్టు గాని ఏ ఆనవాళ్ళు కూడా అక్కడ కనబడలేదు. ఇంకా పైగా చూస్తే అక్కడెక్కడో ఒక చెక్క మీద రక్తపు మరకలు ఉన్నట్లుగా కనబడుతూ వచ్చింది. ఇంకొకటి కరెక్ట్ గా బండి పర్సన్ మీద ఎవరో పెట్టినట్టుగా ఉంది. ఆ సమయానికి హెల్మెట్ కూడా తలకే ఉంది, కళ్ళజోడు పక్కన ఉంది. ఎవరో పెట్టినట్టుగా ఆ బండిని బలవంతంగా ఆయన మీద కొట్టి చంపేసి పెట్టినట్టుగా ఉంది. మాకైతే మరి అనుమానంగా ఉంది. ఇది ముమ్మాటికి హత్యే అన్నట్టుగా మేము క్రైస్తవులమైతే, మేము సేవకులమైతే మేము భావిస్తున్నాం. ఎందుకంటే చాలా బెదిరింపు కాల్స్ ఆయనకి చాలా సార్లు వస్తూ ఉన్నాయి. అదే రీతిగా రీసెంట్ గా కూడా ఆయన మాట్లాడటం అనేది జరిగింది. మరి ముఖ్యంగా ముస్లింస్ పట్ల ఏదో ఆయన మాట్లాడిన దానికి తిరిగి క్షమాపణ కూడా ఆయన తెలియపరచడం. గ్రంథాల్లో ఉన్న వాటినే నేను వివరించాను కానీ మిమ్మల్ని మీ మనోభావాలు దెబ్బతీయాలని నేను మాట్లాడలేదని చెప్పేసి ఆయన, ఒకవేళ మీ మనోభావాలు నేను దెబ్బతీసినట్లయితే దయచేసి నన్ను ముస్లింస్ అందరూ కూడా నన్ను క్షమించండి అని చెప్పేసి ఆయన పబ్లిక్ గా ఒక మీటింగ్ లో ఆయన తెలియపరచడం అనేది కూడా జరిగింది. ఇది మా ఉద్దేశం ప్రకారంగా ముమ్మాటికి హత్యే అని మేము నమ్ముతున్నాం. దీని విషయంలో ఇది పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే మొత్తం దీనిపై అయితే పలు అనుమానాలు అయితే రేకెత్తుందని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకొస్తున్నారు. జాతీయ రహదారిపై నిత్యం ఏదైతే ఇటుగా విజయవాడ విశాఖపట్నం వాహనాలు రద్దీగా ఇప్పుడు కూడా వెళ్తుంటది. కానీ ఉదయం సమయంలో ఎవరో కూడా గమనించారు, అంటే తెల్లవారుజాము సమయంలో జరిగినటువంటి ప్రమాదం ఉదయం 11 గంటల ఆ సమయం అయినా సరే ఎవరు గ్రహించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇలాగైతే పలు అనుమానాలు అయితే రేకెత్తుతున్నారు. అలాగే ఇది ముమ్మాటికి అచ్చిగానే చెప్పుకొస్తున్న పరిస్థితి. దీని అయితే అనుమానం పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రాజమండ్రిలో మొదలైనటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ కూడా అక్కడ చేరుకుని ఇప్పుడే మొత్తం అక్కడ ప్రార్థనలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇక్కడ జరిగినటువంటి ఘటనపై పూర్తిగా లోతైన దర్యాప్తు అవసరమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రోహిత్, రాడి ప్రకాష్, పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి? పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఇది హత్య అని పాస్టర్లు ఆరోపిస్తూ ఉన్నారు. ఆయన బైక్ కింద పడి ఉన్నారు, ఆయన్ను చంపి ఆ తర్వాత బైక్ ఆయన పైన పెట్టి ఉంటారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన హెల్మెట్ తోనే ఉన్నారు అని కూడా చెప్తున్నారు. హెల్మెట్ ఉండగా ఆయన తలకు గాయం కావడానికి అవకాశం లేదు అని చెప్తున్నారు. అలాగే అక్కడ ఉన్న కొన్ని కర్రలను కూడా చూపిస్తున్నారు. ఆ కర్రలపై రక్తపు మరకలు ఉండటాన్ని కూడా ఇది హత్య అనడానికి అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఆయన దేహంపై గాయాలున్నాయి, అవి కేవలం ఏదో ప్రమాదవశాత్తు జరిగిన గాయాల్లాగా లేవు, కొట్టినట్టుగానే గాయాలు ఉన్నాయని చెప్తున్నారు. బైక్ ప్రమాదానికి గురైన తీరు కానీ, ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న దృశ్యాలు కానీ అది ప్రమాదం అనటానికి అవకాశం లేదు, ప్రమాదం అని భావించడానికి అవకాశం లేదు. ఇది హత్య అని నమ్మటానికి అవకాశంగా ఉన్న దృశ్యాలే, పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయని క్రైస్తవులు చెప్తున్నారు. గతంలో కొంతమంది ప్రవీణ్ పగడాలను బెదిరించారని కూడా చెప్తున్నారు. సో ప్రవీణ్ పగడాలకు శత్రువులు ఎవరున్నారు, ప్రవీణ్ పగడాలను
హత్య చేయడానికి అవకాశం ఎవరికి ఉందో ఆ విషయాలు కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ కేసులో అందరినీ కూడా విచారించాలి అని చెబుతున్నారు. మొదటి ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు మిస్టరీగా మారింది. ఆయన అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఇది ప్రమాదవశాత్తు చనిపోయారు అని అంటున్నప్పటికీ ప్రమాదం కాదు, ఇది ఖచ్చితంగా హత్య అని క్రైస్తవులు చెప్తూ ఉన్నారు. పోలీసులు నిష్పాక్షికంగా విచారణ జరపకపోతే ఆందోళన వ్యక్తం చేస్తాము, ఆందోళన మరింత ఉధృతం చేస్తాము అని చెప్తున్నారు. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, ఒక కర్ర కనిపిస్తోంది, ఆ కర్రపై రక్తపు మరకలు ఉన్నాయి. రెండో బాక్స్ లో ప్రవీణ్ పగడాల నడుపుకుని వెళ్తున్న బైక్, ఆ బైక్ హెడ్ లైట్ మాత్రం వెలగడం లేదు. రైట్ సైడ్ ఉన్న సిగ్నల్ లైట్ మాత్రం వేసుకుని వెళ్తున్నారు. బహుశా హెడ్ లైట్ మాడిపోయి ఉండొచ్చు. ఆ చీకట్లో ఆయన కేవలం సిగ్నల్ లైట్ మాత్రం, రైట్ సైడ్ సిగ్నల్ లైట్ మాత్రం వేసుకుని వెళుతూ ఉన్నారు. మరి ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ చాలా కీలకంగా మూడో బాక్స్ లో మనకు కనిపిస్తున్నదే ప్రవీణ్ పగడాల బుల్లెట్ బైక్. అది రోడ్డు పక్కన పడి ఉన్న బైక్, ఆ బైక్ కిందే ప్రవీణ్ పగడాల చనిపోయిన స్థితిలో కనిపించారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం కీలకం కాబోతోంది. ప్రవీణ్ పగడాల మరణానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కారణాలు ఏ విధంగా తెలిసే అవకాశం ఉంటుందనే ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. సో ప్రవీణ్ పగడాలది హత్య లేదంటే ప్రవీణ్ పగడాల ప్రమాదవశాత్తు అక్కడ బైక్ అదుపు తప్పి పడి ఆయన చనిపోయారా? పోలీసుల విచారణలో ఏం తేలుతుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం తెలుస్తుంది అనే విషయాలపైన ఇప్పుడు ఉత్కంఠ కనిపిస్తోంది. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, PSIR ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్. బ్రేకింగ్ న్యూస్, పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? పాస్టర్ ప్రవీణ్ ప్రమాదవశాత్తు చనిపోయారా లేదా పాస్టర్ ప్రవీణ్ ను ఎవరైనా కొట్టి చంపేశారా? ఇప్పటికే పాస్టర్లు చెబుతూ ఉన్నారు ప్రవీణ్ ని కొట్టి చంపేశారు అనటానికి అక్కడ చూస్తూ ఉంటే అవే అనుమానాలు కలుగుతున్నాయని చెప్తున్నారు. రాజమండ్రిలో ప్రవీణ్ మరణంతో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ప్రవీణ్ ను చంపేశారు అని కుటుంబ సభ్యులు, పాస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రవీణ్ కు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. ప్రవీణ్ పై కుట్ర జరిగిందా లేదంటే ఆయన ప్రమాదవశాత్తు చనిపోయారా అనే విషయంలో ఆరా తీస్తున్నారు. చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన ఇవే ప్రవీణ్ పగడాల ఆఖరి దృశ్యాలు. ప్రవీణ్ పగడాల రాత్రి సమయంలో ఆయన సోమవారం రాత్రి సిగ్నల్ లైట్ వేసుకొని ఆయన టోల్ ప్లాజాను క్రాస్ చేస్తున్న దృశ్యాలు. ఆయన బుల్లెట్ హెడ్ లైట్ కూడా వేసుకోలేదు. బహుశా హెడ్ లైట్ పోయి ఉంటుంది, మాడిపోయి ఉండుంటుంది. ఆయన హెడ్ లైట్ వేసుకోలేదు, సిగ్నల్ లైట్ వేసుకొని ఆయన టోల్ ప్లాజాను క్రాస్ చేస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొదటి బాక్స్ లో ఒక కర్ర కనిపిస్తోంది. ఆ కర్రకు రక్తపు మరకలు అంటి ఉండటంతో అవి ప్రవీణ్ మృతదేహం పడి ఉన్న చోటే అవి దొరుకుతూ ఉండటంతో, కనిపిస్తూ ఉండటంతో ఆయన్ను ఆ కర్రలతో కొట్టి చంపేశారు అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఉన్న అన్ని అనుమానాస్పద వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ పై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రవీణ్ మరణానికి సంబంధించి చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రాజమండ్రి నుంచి రాజానగరం వెళ్లే దారిలో ప్రవీణ్ చనిపోయిన స్థితిలో కనిపించడంతో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు. పాస్టర్లందరూ కూడా, క్రైస్తవులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసి నేషనల్ హైవేను దిగ్బంధించారు. కేఏ పాల్ కూడా ప్రవీణ్ మరణంపై మాట్లాడారు. దీనిపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి, నిష్పాక్షిక విచారణ జరిపించకపోతే అక్కడకు నేను ప్రత్యక్షంగా వెళ్లాల్సి వస్తుంది, ఆ తర్వాత జరిగే పరిణామాలకు నాకు సంబంధం లేదు అంటూ కేఏ పాల్ కూడా రియాక్ట్ అవుతున్నారు. మరి ప్రవీణ్ పగడాల మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? పోస్ట్ మార్టం రిపోర్ట్ తో ఈ మరణానికి సంబంధించిన మిస్టరీ వీడే అవకాశం ఉంటుందా? ప్రవీణ్ కాల్ డేటాను విశ్లేషించిన తర్వాత ప్రవీణ్ మరణానికి సంబంధించిన కీలక సమాచారం ఏదైనా దొరికే అవకాశం ఉంటుంది. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. అదే ప్రవీణ్ పగడాల నడుపుకొని వెళ్తున్న బుల్లెట్ బైక్. అది ఆ ప్రాంతంలో టోల్ ప్లాజా దగ్గర పడి ఉన్న బైక్. ఆ పక్కనే ప్రవీణ్ దేహం కూడా పడి ఉంది. ఆ బుల్లెట్ పడిన దృశ్యాన్ని కూడా చూడొచ్చు. ఆ పైనుంచి బుల్లెట్ పై ఆయన ప్రమాదవశాత్తు కిందకి దుల్లిపోయి ఉండుండొచ్చు అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ
ప్రవీణ్ కి కొంతమందితో గొడవలు ఉన్నాయి, ప్రవీణ్ తో గతంలో కొంతమంది గొడవలు పడ్డారు అని చెప్తున్నారు. మరి ఆ గొడవలు పడిన వారు ఎవరు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ నుంచి ప్రవీణ్ కి ఏదైనా బెదిరింపులు వచ్చాయా, వాళ్ళ నుంచి ప్రవీణ్ కు కాల్స్ ఏమన్నా వెళ్ళాయా, వాళ్ళకి ఈ ప్రవీణ్ మరణానికి సంబంధం ఏమైనా ఉందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. రెండో బాక్స్ లో మీరు చూస్తున్నవే ప్రవీణ్ పగడాల ఆఖరి దృశ్యాలవి. టోల్ ప్లాజాను దాటుతూ ఉన్నప్పుడు చివరి క్షణాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు. ఆ బుల్లెట్ హెడ్ లైట్ వెలగడం లేదు రాత్రి సమయంలో. ఆయన సిగ్నల్ లైట్ మాత్రమే, రైట్ సైడ్ సిగ్నల్ లైట్ ని ఆన్ చేసుకొని ఆయన ముందుకు వెళుతూ ఉన్నారు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది, ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి, ఈ కర్రపై ఉన్న రక్తపు మరకలకు, ఆ విరిగిపోయిన కర్రలకు ప్రవీణ్ మరణానికి ఏదైనా సంబంధం ఉందా, అక్కడ ఎవరైనా ప్రవీణ్ పగడాల కు శత్రువులు వచ్చి ప్రవీణ్ పగడాలను చంపేశారా, ప్రవీణ్ పగడాలను చంపడానికి ప్లాన్ చేసి ప్రవీణ్ పగడాలను హత్య చేసి అది ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా, లేదంటే ప్రవీణ్ పగడాలే ఆ బైక్ యాక్సిడెంట్ లో చనిపోయారా, ఏం జరిగింది అనేది పోలీసులు తేల్చబోతున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాల్ డేటా తర్వాత కూడా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి సంఘటన స్థలం దగ్గరికి వెళ్దాం. సంఘటన స్థలం దగ్గర ప్రవీణ్ పగడాల ఎక్కడైతే మరణించిన పరిస్థితిలో కనిపించారో, ప్రవీణ్ పగడాల బైక్ ఎక్కడైతే పడి ఉందో అక్కడే మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఏంటి, ప్రవీణ్ పగడాల బైక్ పడి ఉన్న ప్రదేశం దగ్గర నుంచి రోడ్డు వరకు ఉన్న లెంగ్త్ ఎంత, ఆ చుట్టుపక్కల అనుమానాస్పదంగా ఏం కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా మా ప్రతినిధి ప్రకాష్ మనకు అందించబోతున్నారు. ప్రకాష్, ప్రవీణ్ పగడాల మరణించిన చోట ఉన్న పరిస్థితులు ఏంటి, విచారణ ఎంతవరకు వచ్చింది? సంబంధించినటువంటి మిస్టరీ అయితే వేయడం లేదు. అలాగే మొదటగా అయితే ప్రమాదంగా గుర్తించినప్పటికీ దీనిపై పలు అనుమానాలు అయితే క్రైస్తవ సంఘాలు అందరూ కూడా దీనిపై ఆరోపణలు అయితే చేస్తున్నారు. తనైతే ప్రమాదానికి గురై చనిపోయాడా, లేదంటే ఎవరైనా చంపి ఉంటారనేది కూడా పూర్తి దర్యాప్తు అయితే తెలియాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడైతే ఆ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దే పాస్టర్లు అందరూ కూడా భారీ ఎత్తున చేరుకున్నాడు. అక్కడ దైవజనుడు ఈ విధంగా మరణించిన దానిపై అక్కడంతా కూడా ప్రార్థనలు నిర్వహిస్తున్నారు అని చెప్పాలి. మరో పక్కన పోస్ట్ మార్టం మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇక్కడ ప్రధానంగా ప్రవీణ్ పగడాల రాజమహేంద్రవరం సమీపంలోనే ఉన్నటువంటి ఎక్కడైతే ప్రమాదం గురైందో ప్రాంతాన్ని అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి ఏదైతే గామాన్ బ్రిడ్జి రోడ్ ఏదైతే ఉందో అక్కడ సమీపంలో ఉన్నటువంటి కొంతమూరు బ్రిడ్జి దాటిన తర్వాత అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే ఆటో నగర్ సమీపంలో ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మనం ఉన్నటువంటి ప్రాంతంలో ఎటువంటి పరిస్థితుల్లో చూడొచ్చు. ఇది ఏదైతే రాజమండ్రి 4వ బ్రిడ్జి నుంచి వస్తున్నటువంటి జాతీయ రహదారి పక్కనే ఇక్కడ నయారా పెట్రోల్ బంక్ ఉన్నది. పెట్రోల్ బంక్ చిన్నగానే ఈ యొక్క ప్రమాదం జరిగింది. మనం చూస్తున్నాం అక్కడ చూస్తున్నటువంటి పెట్రోల్ బంక్ పక్కనే ఈ యొక్క జాతీయ రహదారి 216 ఏదైతే జాతీయ నేషనల్ హైవే 16 జాతీయ రహదారి ఉంది. ఈ యొక్క ప్రాంతాన్ని ఆనుకునే ఇక్కడ ప్రమాదం జరిగింది. మనం చూస్తున్నాం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రమాదం ఇక్కడ చూస్తే దట్టమైన ఇక్కడ ఉన్నటువంటి చెట్లు అలాగే పొదలు కూడా భారీ ఎత్తున ఉన్నాయి. అలాగే ఇక్కడ రోడ్డు చూసుకుంటే రోడ్డుకి ఇక్కడ 10 మీటర్ల డిస్టెన్స్ లో ఇక ప్రమాదం జరిగినటువంటి మీకు బుల్లెట్ కూడా చూపిస్తున్నా చూడొచ్చు. ఇది జాతీయ రహదారి మనకు కనిపిస్తున్నటువంటి ప్రాంతం. ఇది జాతీయ రహదారి. ఇది ఇటుగా అయితే విజయవాడ నుంచి వాహనాలు వస్తుంటాయి. విజయవాడ నుంచి ఇటుగా రాజమండ్రి అలా వైజాగ్ కూడా వెళ్తుంటాయి. ఈ యొక్క ప్రాంతంలోనే ఇప్పుడు ప్రమాదం జరిగింది. అక్కడి నుంచి ఇటుగా మనం చూస్తాం ఒక టోల్ గేట్ దాటుతూ ఉన్నటువంటి బుల్లెట్ మీద వస్తున్నటువంటి వీడియో చూస్తాం. అది దాటి వచ్చిన తర్వాత ఇదే రోడ్డును రావాలి. రాజానగరం ఉన్నటువంటి దివాన్ చెరువు అయితే వస్తుంది. మనం ఉన్నటువంటి ప్రాంతాన్ని చూస్తే ఇక్కడ రోడ్డు ఇక్కడ కంకర రాళ్లు ఉన్నాయి. భారీ ఎత్తున ఇక్కడ స్కిడ్ అయ్యే ప్రమాదం అయితే భారీగా కనిపిస్తుంది. అక్కడ రోడ్డు పక్కనే బుల్లెట్ మీకు క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వారనే అక్కడ పడిపోయి ప్రమాదకర స్థితిలో అతనైతే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ బుల్లెట్ అయితే ప్రస్తుతం ఎలా పైకి లేపి ఉన్నదే కానీ అతను ఎవరైతే ప్రవీణ్ పగడాల చనిపోయి బుల్లెట్ మీద పడిపోయినట్టుగా ఉన్నది. మనం అదే పక్కన అతను సంబంధించిన హెల్మెట్ అతను ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ కూడా తన తలకే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో మొత్తం అదే తెల్లవారుజామున ఏ సమయంలో జరిగింది అంటే ఎవరో తీయలేని పరిస్థితిలో అతను బుల్లెట్ కింద ఉండి ఈ విధంగా తలకు గాయమైన పరిస్థితిలోనే చనిపోయాడు అనేది కూడా అనుమానాలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఆయనకి సంబంధించినటువంటి 2 షూలు కూడా ఇక్కడే కనబడుతున్నాయి.
అక్కడ రాళ్లకు కూడా రక్తపు మరకలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ యొక్క ప్రాంతాన్ని పోలీసులు అయితే ఇప్పుడు క్లూస్ టీం కూడా రావడం జరిగింది, వచ్చి ఇక్కడ ఏ విధంగా జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు ఏమేమి ఉన్నాయి, మనం ప్రధానంగా చెప్పుతున్నటువంటి చెక్క ఏదైతే దానికి బ్లడ్ ఉన్నదని కూడా పలు ఆరోపణలు ఉన్నాయి, అవి కూడా మొత్తం క్లూస్ టీం కూడా సేకరించారు. ఈ నేపథ్యంలోనే అతను ఈ విధంగా చంపి ఈ విధంగా పడేశారని మరి అనుమానాలు అయితే రేపెత్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే స్థానికంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సంఘటన స్థానానికి అయితే భారీ ఎత్తున ఇక్కడ పాస్టర్లు అయితే చేరుకుంటున్నారు. ఎలా జరిగింది, ప్రమాదం ఎలా జరిగింది దానిపై కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది పాస్టర్లు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ సంఘటన ఏ విధంగా ఉంది, ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఇది మొన్న జరిగిందండి. మొన్న రాత్రి ఏ టైంలో జరిగిందో తెలీదు. పగడాల ప్రవీణ్ పగడాల ఈయన ఒక మంచి జ్ఞాని, మంచి చదవరు, దేవుని సేవ చేస్తున్నాడు, మంచి వక్త, ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన వాక్యం చెప్పగలిగిన సామర్థ్యత కలిగిన వ్యక్తినా. ఈయన విషయంలో ఎలా జరిగిందంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం. క్రైస్తవ సమాజం అంతా చాలా వేదనతో బాధతో ఉంది. ఈ రోజు చూస్తుంటే ఈ పరిస్థితి ఇప్పుడు చూసినా, ఆయన బాడీ మీద ఉన్న గాయాలు చూసినా యాక్సిడెంట్ లాగా అయితే మాత్రం మాకు కనపడతలేదు. కానీ ఇది పక్కా ప్లాన్ గా ఎవరు చేశారో ఎలా చేస్తారో తెలియదు, కానీ ఇది యాక్సిడెంట్ రూపంలో ఏమాత్రం లేదు. ఇలాంటి ఒక క్రైస్తవ నాయకుడు ఈయన అనేకమైన డిబేట్లు చేసి, అనేక మందితో మాట్లాడి, అనేక మందితో డిబేట్ చేసి, మత వ్యక్తులతోనూ, మతం కాని వారితోనూ, క్రైస్తవులతోనూ, క్రైస్తవేతరులతోనూ సత్యాన్ని నిరూపించడానికి నిలబడే ఒక బలమైన స్తంభంగా నిలబడిన ఈ ప్రవీణ్ పగడాల గారు చాలా గౌరవనీయులు. ఆయన ఇలాగా మృతి చెందడం అనేది మేము జీర్ణించుకోలేని విషయం. ఈ మృతి పట్ల, ఈ యాక్సిడెంట్ అనే ఈ ముద్రేస్తున్న దీని పట్ల చాలా అనుమానం ఉంది. మొన్నే మనోహర్ రాధాకృష్ణ మనోహర్ వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత మా రాజమండ్రి పట్టణం ఎంతో ప్రశాంతంగా ఉండేది. అల్లకొల్లాలు జరిగింది. అతను వచ్చి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. మొన్న అక్కడ ధవళేశ్వరంలో కూడా సేమ్ సిచ్యువేషన్ జరిగింది. దీని వెనకాల రాధా మనోహర్ దాస్ ఏంటి, దాని వెనకాల ఎవరు పనిచేస్తున్నారో. ఈ పగడాల ప్రవీణ్ గారు కూడా సౌమ్యుడు, ఎవరితో గొడవ పెట్టుకునే కాదు, చక్కటి సౌమ్యంగా మాట్లాడే చక్కటి వ్యక్తి, సాత్వికమైన వ్యక్తికి ఇలా జరగటం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. దీని వెనకాల ప్రభుత్వం కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకుని, దీని వెనకాల చర్యలు తీసుకుని ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని మేము మనవి చేస్తూ ఉన్నాం. ఇదైతే మాకు మాత్రం యాక్సిడెంట్ లాగా కనిపించట్లేదు. ఇక్కడ పరిస్థితి చూసినా, ఆయన దేహం మీద, బాడీ మీద ఉన్న గాయాలు చూసినా ఆయన యాక్సిడెంట్ లాగా అయితే కనబడతలేదు. దయచేసి మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ని కూడా కోరుకుంటున్నాం, దయచేసి దగ్గర చర్యలు తీసుకోవాలి. ఆ కుటుంబానికి, క్రైస్తవ సమాజానికి న్యాయం చేకూర్చాలని మేము ఖచ్చితంగా మనవి చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ జరిగిన ప్రమాదం జరిగిన తీరు చూస్తే ఆయన స్కిడ్ అయి పడిపోయినట్టుగా ఇక్కడ రాళ్లు కూడా ఉన్నాయి. ఈ ప్రమాదం అయితే అతను బైక్ పడిపోయి తన మీద ఉన్నటువంటి పరిస్థితి అంటున్నారు. అంటే ఏ సమయంలో జరిగిందని భావిస్తాం జరుగుతుంది? సార్, మేము కొవ్వూరు దగ్గర టోల్ గేట్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ప్రకారం చూస్తే 11:30కి ఆయన దాటి వచ్చాడు. అక్కడ దాటి వచ్చిన తర్వాత ఇంచుమించు ఇక్కడ 11:30-12 గంటల మధ్యలో జరిగి ఉంటదండి ఇది. ఒకవేళ ఆయన ఇక్కడ పడిపోయినట్లుగా ఉంటే హెల్మెట్ ఊడి పడిపోవాలి, కాలుకి ఇంజూర్ అవ్వాలి, చేతికి ఇంజూర్ అవ్వాలి, బండి కూడా చాలా వరకు పాడైపోవాలి. కానీ ఆయన పడిపోయినట్లుగా మాకు ఏమీ సిచ్యువేషన్ కనబడతలేదు. ఎందుకంటే ఇదేదో ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ గా చేసిన పనిగా మాకు కనబడుతుంది. దీని విషయంలో మాకు చాలా వేదన పూరితమైన పరిస్థితులు మాకు కనబడుతున్నాయి. కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా ఏపీ గవర్నమెంట్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మా మనవి తెలియజేస్తున్నాం సార్. చూడొచ్చు, వీళ్ళైతే పలు అనుమానాలు అయితే రేకేస్తున్న పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, జర్నలిస్ట్ గారు, ఇది ఏం జరిగింది అనుకుంటున్నారు? ఇక్కడ పరిస్థితి చూస్తే సంఘటన స్థలంలో అతని బైక్ తన మీద పడిపోయినట్టుగా కూడా ఉన్నట్టుగా అన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ హెల్మెట్ కూడా తనకు కూడా ధరించి ఉంది. కానీ ఏం జరిగి ఉంటే అనుకుంటున్నారు? నేను నిన్నే మీ లైవ్ లో కూడా నేను మాట్లాడడం జరిగింది. నేను చెప్పాను, నేను ఇది ముమ్మాటికి హత్య అని. ఈరోజు ఇన్సిడెంట్ స్పాట్కి వస్తే మీరు చూడండి, ఇది ఒక అతను మాట్లాడుతుంది, ఒక 10 అడుగుల లోయలో బండి అడిపోయింది అని చెప్పాడు ఒక అతను. ఇది 10 అడుగుల లోయ ఉంటుందా? కనీసం 5 అడుగులు కూడా లేదు ఇది. పోనీ ఇక్కడ ఏమన్నా పెద్ద పెద్ద రాళ్ళు ఉండి ఏమన్నా తగిలేసినాయి అంటే దానికి ఆస్కారం కూడా లేదు. హెల్మెట్ తలకే ఉంది. హెల్మెట్ కంపెనీ చూడండి, జావా కంపెనీ, అది ఫారెన్ హెల్మెట్. ఆ హెల్మెట్ ఉంటే చాలా సేఫ్టీకి చాలా పేరుగాంచిన హెల్మెట్. ఇదంతా చూస్తుంటే వెనకాల నుంచి ఏదో గుద్దినట్టు ఇది ఎక్కడో జరిగింది. కానీ ఇదంతా చిత్రీకరించినట్టు ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగినట్లుగా దీన్ని ఇలా చిత్రీకరించడం చూస్తున్నాం. కాబట్టి ఈ హత్యకు లేదంటే ఈ యొక్క ఇన్సిడెంట్ కి మరి ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ఈరోజు హాస్పిటల్లో వేల మంది క్రైస్తవ మైనారిటీలు అక్కడ వచ్చారు. ఇది ఒక హత్య ఒక వ్యక్తి మీద జరిగిన హత్య కాదు, ఒక సమాజం మీద జరిగిన హత్యగా నేను అభివర్ణిస్తూ ఉన్నాను.
ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ హత్య పట్ల బాధ్యత వహించి తగు న్యాయం జరిగించాలని మేము క్రైస్తవ సమాజంగా మేము పోరాడుతున్నాం. నేను కూడా గతంలో మరి క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ కి డైరెక్టర్ గా పనిచేశాను. ఒక క్రైస్తవ నాయకుడిగా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా నేను ఉంటూ ఉన్నాను. కాబట్టి ఇది ఒక హత్య వ్యక్తి మీద, ఈరోజు ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక వ్యక్తి మీద కాదు, ఎంటైర్ క్రైస్తవ సమాజం మీద జరిగిన హత్యగా నేను దీన్ని అభివర్ణిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు పోస్ట్ మార్టం జరుగుతుంది, నిష్పక్షపాతంగా జరిగి మరి ఆ రిపోర్ట్ రావాలని మేము కోరుకుంటూ ఉన్నాం. మరి వీరి కుటుంబానికి ప్రకారం సానుభూతి తెలియపరుస్తూ ఉన్నాం. మరి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల ప్రభుత్వం తగు బాధ్యత తీసుకుని, ఇందాక సహోదరులు చెప్పినట్లుగా ఈ రాధా మనోహర్ దాసు ఇలాంటి వ్యక్తులు ఎవరైతే క్రైస్తవుల మీద పని కట్టుకుని కక్ష కట్టుకుని మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా నిజానికి మేము ఎంతో మంది ఈరోజు హాస్పిటల్లో వేల మంది వచ్చారు, ఏ ప్రముఖ ఛానల్లో కూడా చూపించట్లేదు. ఈరోజు మేము చాలా సంతోషిస్తున్నాం. ఆర్టీవీ వారు చాలా మరి సమాజం మీద ఉన్నటువంటి ఒక మంచి బాధ్యతతో మీరు టైం తీసుకుని క్రైస్తవుల యొక్క వార్తను మీరు మీ టీవీలో ఇస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మరి ప్రెస్ కూడా ప్రముఖ పాత్ర పోషించాలి. ఈ హత్యను మరి క్రైస్తవ సమాజం మీద జరిగిన దాడిగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. అక్కడ సీసీ ఫుటేజ్ లో చూస్తే అతను బండి మీద ఇదే బైక్ మీద ఎక్కడ ఈ గంట రావడం జరిగింది. అది ఎక్కడ సీసీ ఫుటేజ్ అని ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. ఎంత ఏ టైం ఏ సమయంలో ఎక్కడి నుంచి ఏ టోల్ గేట్ దాటారు మనం చూస్తూ ఉంటే సీసీ ఫుటేజ్ 11:30కి నాకు ఒక అనుమానం ఉంది, ఆ బండి మీద ఉన్నది పగడాలేనా, లేదంటే ఆయన డ్రెస్ లో వేసుకున్న వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ ఎక్కడో దాడి చేసి అప్పటికే బండి హెల్మెట్ హెడ్ లైట్లు వేస్తారు. మీరు సీసీ ఫుటేజ్ సిగ్నల్ లైట్ వెలుగుతుంది. ఆయన చిన్న వ్యక్తి కాదు, ఒక రాష్ట్రంలో పేరుగాంచిన వ్యక్తి. ఈరోజు ఆయన సొంత బంధువులు కాకపోయినా, రక్త సంబంధికులు కాకపోయినా, ఆయనతో ఎటువంటి సంబంధం లేని వేలాది మంది వచ్చారు. అంటే ఎంతమంది అభిమానులు ఉన్నారో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి వ్యక్తి హెడ్ లైట్ లేకుండా వస్తాడండి. అక్కడ సిగ్నల్ బ్లింక్మెంట్ సిగ్నల్ తో వచ్చినట్టు సీసీ ఫుటేజ్ లో ఉంది. కాబట్టి అటువంటి వస్త్రాలు వేసుకున్నటువంటి వ్యక్తి ఆల్రెడీ ఎక్కడో మర్డర్ చేసి ఇది యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి ఆ 11:30కి దాటితే ఏమంటే పొద్దున్న 7:30 వరకు ఎవరికి 9కి తెలియలేదు. ఎక్కడే బంకు ఉంది, బంకులో నిత్యం స్టాఫ్ ఉంటారు, సీసీ కెమెరా కూడా ఉంది. ఈ ఫుటేజ్ అన్ని మరి పోలీసులు ఎందుకు ఇంకా జాప్యం చేస్తున్నారో తెలియట్లేదు. మరి క్లూస్ టీమ్ ఇప్పుడు వచ్చి కట్టారు, పొద్దున్న మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడ సరైన రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ఎవరో చేయలేదు. కాబట్టి పోలీసులు కూడా చాలా నిష్పక్షపాతంగా బాధ్యతాయుక్తంగా వ్యవహరించి మరి మా యొక్క మనోభావాలు కాపాడి మా సోదరుడు ఈ హత్య ఎందుకు గావించబడిందో మంచి రిపోర్ట్ తెచ్చి మాకు న్యాయం జరిగించాలని మేము కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. చెక్క ఇక్కడ సంఘటన స్థలంలో ఒక చెక్క కూడా దొరికింది అంటున్నారు. చెక్కపై ఎటువంటి అనుమానాలు ఉన్నాయండి? మరి అది ఆల్రెడీ పోలీసులు కూడా తీసుకున్నారు, మనం ఇంత ముందు కూడా చూసాం. ఆ చెక్క మీద కూడా రక్తపు మరకలు ఉన్నాయి. మీరు క్లియర్ గా చూడండి. బండి యాక్సిడెంట్ అయితే బండి మీద పడిపోయినట్టు ఉంది. ఫస్ట్ ఫోటో రక్తం చిమ్మినట్టు అక్కడ ఉంది బండికి. ఆ ట్యాంక్ మీద కానీ ఆ గాడ్ ఏమంటే మంచి యాక్సిడెంట్ చేస్తే గాడ్ వంగిపోతుంది. ఆ గాడ్ ఎక్కడ వంగినట్టు ఉందా? ఎక్కడ కూడా లేదు. వెనకాల మాత్రం ఇదేదో గుద్దినట్టు ఉంది. మనకి బండి మీద రక్తం ఇలా జరగదండి, రక్తం ఇలా అంటుకుంటది. కానీ ట్యాంక్ కి గాడ్కి రక్తం చిమ్మినట్టు ఉంది అక్కడ. ఖచ్చితంగా ఇది మమ్మాటికి హత్యే. ఆ చెక్కతో కొట్టి చంపేశారు ఆయన. హెల్మెట్ పక్కన కూడా పడి ఉందా? ప్రమాదం జరిగినప్పుడు అతను తలకు హెల్మెట్ ఉందండి. మరి నిజంగా అది కూడా విచిత్రమే. ఎంత యాక్సిడెంట్ జరిగి తలకు దెబ్బ తగిలినప్పుడు హెల్మెట్ ఎలా ఉంటుందండి? హెల్మెట్ పెట్టిన క్లిప్ కూడా అలాగే ఉంది బాడీకి. మరి హెల్మెట్ ఉండగా తలకి ఎలా దెబ్బ తగిలింది? ఇదన్నీ కూడా మాకు అనుమానం రేకెత్తిస్తున్నాయి. అందుకనే ఈరోజు ఏదన్నా ఆ నిప్పు లేకుండా పొగరదు అన్నట్లుగా హత్య అని ఎందుకు క్రైస్తవ సమాజం చెప్తుందంటే ఎంతో మంది వేల మంది వచ్చున్నారు ఇప్పుడు హాస్పిటల్ నిన్నటి నుంచి ఈ రోజు కూడా. అంటే ఇది హత్య అని ఎంతమంది మేము నమ్ముతున్నాం. మరి ప్రభుత్వం దీని పట్ల బాధ్యత వహించి పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ ఆ పోస్ట్ మార్టం రిపోర్టు నిష్పక్షపాతంగా జరిగించి నిజ నిర్ధారణ తెలియచాలని మేము కోరుకుంటాం. వారం రోజుల క్రితం ఎవరితోనే నాకు ప్రాణహాని ఉందని కూడా అతను తన సోషల్ మీడియా వేదిక కూడా పెట్టారని కూడా చెప్పుకొస్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? మరి ఆయనకి చాలా మంది థ్రెట్ ఉంది. జనవరి 31 కూడా ఆయన ఫేస్బుక్ లో ఆయన సొంతంగా పోస్ట్ చేశారు. ఒకరి పేరుతో నన్ను దయచేసి క్షమించండి, నన్ను చంపొద్దు అని చెప్పేసి ఆయన ఫేస్బుక్ లో కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఫేస్బుక్ తరచుగా చూస్తూ ఉంటే రకరకాల ఇలాంటి థ్రెటనింగ్ కాల్స్, వాళ్ళ ఫ్యామిలీకి కూడా థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయంట. అతను భూమి మీద లేకుండా చేస్తాం చాలా మంది చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఏదన్నా సరదాగా కూర్చొని డిబేట్ లో మాట్లాడుకునేటువంటి వ్యక్తి
ఏదైనా గ్రంథాల మీద ఉన్నటువంటి విషయాలను బట్టి అతను మాట్లాడాడు తప్ప తన సొంతంగా ఎప్పుడు మాట్లాడలేదు. ఏదైనా వాస్తవికంగా ఉంటే గ్రంథాల మీద డిస్కషన్ చేసుకోవాలి, కానీ ఈ రీతిగా ప్రాణహాని జరిగించే విధంగా మన డిబేట్స్ జరగకూడదు. అది సమాజానికి మంచిది కాదు. ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇటువంటి విషయాలపైన కొంచెం అవగాహన కలిగి మతాల మధ్య విద్వేషాలు రెచ్చగట్టకుండా సహోదరుల భావంతో సౌభ్రాభ్యత్వంతో మరి యొక్క రాజ్యాంగం పట్ల మనం వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. పలు విధాలుగా అయితే అనుమానాలు అయితే రేకెత్తుతున్నది. అలాగే సంఘటనా స్థలంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే పలు రకాల అనుమానాలు ఉన్నాయి. మనం చూస్తున్నాం బైక్ ఏదైతే ఉందో బండి TS08 FT 0739 అలా బైక్ వెనకాల కుంచుగా అక్కడ డ్యామేజ్ అయినట్టుగా వెనక భాగాన్ని అయితే కనిపిస్తుంది. అతను ఆ సమయంలోనే అక్కడ పడిపోయి కాలువ ఒడ్డున పడిపోయినట్టుగా దానికి బైక్ ఏదైతే బుల్లెట్ తనమే పడిపోయి అతను పడి ఉన్నారు. రాత్రి తెల్లవారుజాము సమయంలో జరిగినటువంటి ప్రమాదం ఉదయం 11 ప్రాంతం అయిన వరకు కూడా ఎవరికి కూడా తెలియని పరిస్థితి అయితే కనపడుతుంటేనే దీనిపైన పలు అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి ఈ యొక్క సంఘటనా స్థలాన్ని అయితే పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీనిపై ఏం జరిగిందనేది కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చెప్పండి, ఇక్కడ ఏం జరిగిందన్నారు? నిన్న ఈ సంఘటన స్థలాన్ని చూసారా? అసలు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సార్, నా పేరు ఆనంద్ కిషోర్ అండి, మాది జగ్గంపేట. మరి ముఖ్యంగా RTV వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యావత్ తెలుగు రాష్ట్రాల్లో ప్రవీణ్ పగడాల గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఎవరితో గొడవ పడే వ్యక్తి కాదు. ఆయన అన్ని గ్రంథాలని పరిశీలించి కూలంకుషంగా మాట్లాడటమే అందరూ చూస్తాం. అందరూ కూడా ఆయన మాట్లాడేప్పుడు ఆయన మాటలు ఇంకా వినాలనిపించే రీతిగా ఉండేవి. మరి అలాంటి వ్యక్తి ఈ రోజున మరి ఈ రీతిగా ఆయన మరణించడం అనేది ప్రతి ఒక్కరికి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మరి అక్కడ 11:30 ఆ సమయంలో కొవ్వూరు టోల్ గేట్ ఆయన రీచ్ అయినట్లుగా, అది బండి కూడా బాగా స్లోగా వస్తున్నట్లుగా ఆ సీసీ ఫుటేజ్ లో అది కనబడుతూ వచ్చింది. అయితే ఆ సమయంలోనే ఇండికేటర్ ఒక్కటే బ్లింక్ అవుతూ వచ్చింది, అంతేగాని హెడ్ లైట్ ఎలిగి మాత్రం ఆ సీసీ ఫుటేజ్ లో లేదు. అదే రీతిగా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పెట్రోల్ బంక్ దగ్గర కూడా సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. మరి ఈ సీసీ ఫుటేజ్లు బయటికి రాలేదు. మరి ఎందుకు రాలేదో మరి మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మరి ఇంకొకటి చూస్తే ఇక్కడ బండి దేకినట్టుగా గాని డొల్లుకొంట వచ్చినట్టు గాని ఏ ఆనవాళ్ళు కూడా అక్కడ కనబడలేదు. ఇంకా పైగా చూస్తే అక్కడెక్కడో ఒక చెక్క మీద రక్తపు మరకలు ఉన్నట్లుగా కనబడుతూ వచ్చింది. ఇంకొకటి కరెక్ట్ గా బండి పర్సన్ మీద ఎవరో పెట్టినట్టుగా ఉంది. ఆ సమయానికి హెల్మెట్ కూడా తలకే ఉంది, కళ్ళజోడు పక్కన ఉంది. ఎవరో పెట్టినట్టుగా ఆ బండిని బలవంతంగా ఆయన మీద కొట్టి చంపేసి పెట్టినట్టుగా ఉంది. మాకైతే మరి అనుమానంగా ఉంది. ఇది ముమ్మాటికి హత్యే అన్నట్టుగా మేము క్రైస్తవులమైతే, మేము సేవకులమైతే మేము భావిస్తున్నాం. ఎందుకంటే చాలా బెదిరింపు కాల్స్ ఆయనకి చాలా సార్లు వస్తూ ఉన్నాయి. అదే రీతిగా రీసెంట్ గా కూడా ఆయన మాట్లాడటం అనేది జరిగింది. మరి ముఖ్యంగా ముస్లింస్ పట్ల ఏదో ఆయన మాట్లాడిన దానికి తిరిగి క్షమాపణ కూడా ఆయన తెలియపరచడం. గ్రంథాల్లో ఉన్న వాటినే నేను వివరించాను కానీ మిమ్మల్ని మీ మనోభావాలు దెబ్బతీయాలని నేను మాట్లాడలేదని చెప్పేసి ఆయన, ఒకవేళ మీ మనోభావాలు నేను దెబ్బతీసినట్లయితే దయచేసి నన్ను ముస్లింస్ అందరూ కూడా నన్ను క్షమించండి అని చెప్పేసి ఆయన పబ్లిక్ గా ఒక మీటింగ్ లో ఆయన తెలియపరచడం అనేది కూడా జరిగింది. ఇది మా ఉద్దేశం ప్రకారంగా ముమ్మాటికి హత్యే అని మేము నమ్ముతున్నాం. దీని విషయంలో ఇది పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే మొత్తం దీనిపై అయితే పలు అనుమానాలు అయితే రేగుతుందని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకొస్తున్నారు. జాతీయ రహదారిపై నిత్యం ఏదైతే ఇటుగా విజయవాడ విశాఖపట్నం వాహనాలు రద్దీగా ఇప్పుడు కూడా వెళ్తుంటది. కానీ ఉదయం సమయంలో ఎవరో కూడా గమనించారు. అంటే తెల్లవారుజాము సమయంలో జరిగినటువంటి ప్రమాదం ఉదయం 11 గంటల ఆ సమయం అయినా సరే ఎవరు గ్రహించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇలాగైతే పలు అనుమానాలు అయితే రేకెత్తుతున్నారు. అలాగే ఇది ముమ్మాటికి అచ్చిగానే చెప్పుకొస్తున్న పరిస్థితి. దీనిపై అయితే అనుమానం పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రాజమండ్రిలో మొదలైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ కూడా అక్కడ చేరుకుని ఇప్పుడే మొత్తం అక్కడ ప్రార్థనలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇక్కడ జరిగినటువంటి ఘటనపై పూర్తిగా లోతైన దర్యాప్తు అవసరమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రోహిత్, రాడి ప్రకాష్, పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి? పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఇది హత్య అని పాస్టర్లు ఆరోపిస్తూ ఉన్నారు. ఆయన బైక్ కింద పడి ఉన్నారు.
ఆయన్ను చంపి ఆ తర్వాత బైక్ ఆయన పైన పెట్టి ఉంటారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన హెల్మెట్ తోనే ఉన్నారు అని కూడా చెప్తున్నారు. హెల్మెట్ ఉండగా ఆయన తలకు గాయం కావడానికి అవకాశం లేదు అని చెప్తున్నారు. అలాగే అక్కడ ఉన్న కొన్ని కర్రలను కూడా చూపిస్తున్నారు. ఆ కర్రలపై రక్తపు మరకలు ఉండటాన్ని కూడా ఇది హత్య అనడానికి అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఆయన దేహంపై గాయాలున్నాయి. అవి కేవలం ఏదో ప్రమాదవశాత్తు జరిగిన గాయాల్లాగా లేవు, కొట్టినట్టుగానే గాయాలు ఉన్నాయని చెప్తున్నారు. బైక్ ప్రమాదానికి గురైన తీరు కానీ, ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న దృశ్యాలు కానీ అది ప్రమాదం అనటానికి అవకాశం లేదు, ప్రమాదం అని భావించడానికి అవకాశం లేదు. ఇది హత్య అని నమ్మటానికి అవకాశంగా ఉన్న దృశ్యాలే, పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయని క్రైస్తవులు చెప్తున్నారు. గతంలో కొంతమంది ప్రవీణ్ పగడాలను బెదిరించారని కూడా చెప్తున్నారు. సో ప్రవీణ్ పగడాలకు శత్రువులు ఎవరున్నారు, ప్రవీణ్ పగడాలను హత్య చేయడానికి అవకాశం ఎవరికి ఉందో ఆ విషయాలు కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ కేసులో అందరినీ కూడా విచారించాలి అని చెబుతున్నారు. మొదటి ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు మిస్టరీగా మారింది. ఆయన అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఇది ప్రమాదవశాత్తు చనిపోయారు అని అంటున్నప్పటికీ ప్రమాదం కాదు, ఇది ఖచ్చితంగా హత్య అని క్రైస్తవులు చెప్తూ ఉన్నారు. పోలీసులు నిష్పక్షంగా విచారణ జరపకపోతే ఆందోళన వ్యక్తం చేస్తాము, ఆందోళన మరింత ఉధృతం చేస్తాము అని చెప్తున్నారు. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, ఒక కర్ర కనిపిస్తోంది, ఆ కర్రపై రక్తపు మరకలు ఉన్నాయి. రెండో బాక్స్ లో ప్రవీణ్ పగడాల నడుపుకుని వెళ్తున్న బైక్, ఆ బైక్ హెడ్ లైట్ మాత్రం వెలగడం లేదు, రైట్ సైడ్ ఉన్న సిగ్నల్ లైట్ మాత్రం వేసుకుని వెళ్తున్నారు. బహుశా హెడ్ లైట్ మాడిపోయి ఉండొచ్చు. ఆ చీకట్లో ఆయన కేవలం సిగ్నల్ లైట్ మాత్రం, రైట్ సైడ్ సిగ్నల్ లైట్ మాత్రం వేసుకొని వెళుతూ ఉన్నారు. మరి ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ చాలా కీలకంగా మూడో బాక్స్ లో మనకు కనిపిస్తున్నదే ప్రవీణ్ పగడాల బుల్లెట్ బైక్. అది రోడ్డు పక్కన పడి ఉన్న బైక్, ఆ బైక్ కిందే ప్రవీణ్ పగడాల చనిపోయిన స్థితిలో కనిపించారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం కీలకం కాబోతోంది. ప్రవీణ్ పగడాల మరణానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కారణాలు ఏ విధంగా తెలిసే అవకాశం ఉంటుందనే ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. సో ప్రవీణ్ పగడాలది హత్య, లేదంటే ప్రవీణ్ పగడాల ప్రమాదవశాత్తు అక్కడ బైక్ అదుపు తప్పి పడి ఆయన చనిపోయారా? పోలీసుల విచారణలో ఏం తేలుతుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం తెలుస్తుంది అనే విషయాలపైన ఇప్పుడు ఉత్కంఠ కనిపిస్తోంది. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, PSIR ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్. బ్రేకింగ్ న్యూస్, పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? పాస్టర్ ప్రవీణ్ ప్రమాదవశాత్తు చనిపోయారా, లేదా పాస్టర్ ప్రవీణ్ ను ఎవరైనా కొట్టి చంపేశారా? ఇప్పటికే పాస్టర్లు చెబుతూ ఉన్నారు ప్రవీణ్ ని కొట్టి చంపేశారు అనటానికి. అక్కడ చూస్తూ ఉంటే అవే అనుమానాలు కలుగుతున్నాయని చెప్తున్నారు. రాజమండ్రిలో ప్రవీణ్ మరణంతో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ప్రవీణ్ ను చంపేశారు అని కుటుంబ సభ్యులు, పాస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రవీణ్ కు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. ప్రవీణ్ పై కుట్ర జరిగిందా, లేదంటే ఆయన ప్రమాదవశాత్తు చనిపోయారా అనే విషయంలో ఆరా తీస్తున్నారు. చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన ఇవే ప్రవీణ్ పగడాల ఆఖరి దృశ్యాలు. ప్రవీణ్ పగడాల రాత్రి సమయంలో, ఆయన సోమవారం రాత్రి సిగ్నల్ లైట్ వేసుకొని ఆయన టోల్ ప్లాజాను క్రాస్ చేస్తున్న దృశ్యాలు. ఆయన బుల్లెట్ హెడ్ లైట్ కూడా వేసుకోలేదు, బహుశా హెడ్ లైట్ పోయి ఉంటుంది, మాడిపోయి ఉండుంటుంది. ఆయన హెడ్ లైట్ వేసుకోలేదు, సిగ్నల్ లైట్ వేసుకొని ఆయన టోల్ ప్లాజాను క్రాస్ చేస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొదటి బాక్స్ లో ఒక కర్ర కనిపిస్తోంది. ఆ కర్రకు రక్తపు మరకలు అంటి ఉండటంతో అవి ప్రవీణ్ మృతదేహం పడి ఉన్న చోటే అవి దొరుకుతూ ఉండటంతో, కనిపిస్తూ ఉండటంతో ఆయన్ను ఆ కర్రలతో కొట్టి చంపేశారు అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఉన్న అన్ని అనుమానాస్పద వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ పై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రవీణ్ మరణానికి సంబంధించి చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రాజమండ్రి నుంచి రాజానగరం వెళ్లే దారిలో ప్రవీణ్ చనిపోయిన స్థితిలో కనిపించడంతో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు. పాస్టర్లందరూ కూడా, క్రైస్తవులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసి నేషనల్ హైవేను దిగ్బంధించారు. కేఏ పాల్ కూడా ప్రవీణ్ మరణంపై మాట్లాడారు. దీనిపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి, నిష్పాక్షిక విచారణ జరిపించకపోతే అక్కడకు నేను ప్రత్యక్షంగా వెళ్లాల్సి వస్తుంది, ఆ తర్వాత జరిగే పరిణామాలకు నాకు సంబంధం లేదు అంటూ కేఏ పాల్ కూడా రియాక్ట్ అవుతున్నారు. మరి
ప్రవీణ్ పగడాల మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? పోస్ట్ మార్టం రిపోర్ట్ తో ఈ మరణానికి సంబంధించిన మిస్టరీ వీడే అవకాశం ఉంటుందా? ప్రవీణ్ కాల్ డేటాను విశ్లేషించిన తర్వాత ప్రవీణ్ మరణానికి సంబంధించిన కీలక సమాచారం ఏదైనా దొరికే అవకాశం ఉంటుంది. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. అదే ప్రవీణ్ పగడాల నడుపుకొని వెళ్తున్న బుల్లెట్ బైక్ అది. ఆ ప్రాంతంలో టోల్ ప్లాజా దగ్గర పడి ఉన్న బైక్, ఆ పక్కనే ప్రవీణ్ దేహం కూడా పడి ఉంది. ఆ బుల్లెట్ పడిన దృశ్యాన్ని కూడా చూడొచ్చు. ఆ పైనుంచి బుల్లెట్ పై ఆయన ప్రమాదవశాత్తు కిందకి దుల్లిపోయి ఉండుండొచ్చు అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రవీణ్ కి కొంతమందితో గొడవలు ఉన్నాయి, ప్రవీణ్ తో గతంలో కొంతమంది గొడవలు పడ్డారు అని చెప్తున్నారు. మరి ఆ గొడవలు పడిన వారు ఎవరు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ నుంచి ప్రవీణ్ కి ఏదైనా బెదిరింపులు వచ్చాయా, వాళ్ళ నుంచి ప్రవీణ్ కు కాల్స్ ఏమన్నా వెళ్ళాయా, వాళ్ళకి ఈ ప్రవీణ్ మరణానికి సంబంధం ఏమైనా ఉందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. రెండో బాక్స్ లో మీరు చూస్తున్నవే ప్రవీణ్ పగడాల ఆఖరి దృశ్యాలవి. టోల్ ప్లాజాను దాటుతూ ఉన్నప్పుడు చివరి క్షణాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు. ఆ బుల్లెట్ హెడ్ లైట్ వెలగడం లేదు రాత్రి సమయంలో. ఆయన సిగ్నల్ లైట్ మాత్రమే, రైట్ సైడ్ సిగ్నల్ లైట్ ని ఆన్ చేసుకొని ఆయన ముందుకు వెళుతూ ఉన్నారు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది, ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి, ఈ కర్రపై ఉన్న రక్తపు మరకలకు, ఆ విరిగిపోయిన కర్రలకు ప్రవీణ్ మరణానికి ఏదైనా సంబంధం ఉందా, అక్కడ ఎవరైనా ప్రవీణ్ పగడాల కు శత్రువులు వచ్చి ప్రవీణ్ పగడాలను చంపేశారా, ప్రవీణ్ పగడాలను చంపడానికి ప్లాన్ చేసి ప్రవీణ్ పగడాలను హత్య చేసి అది ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా, లేదంటే ప్రవీణ్ పగడాలే ఆ బైక్ యాక్సిడెంట్ లో చనిపోయారా, ఏం జరిగింది అనేది పోలీసులు తేల్చబోతున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాల్ డేటా తర్వాత కూడా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి సంఘటన స్థలం దగ్గరికి వెళ్దాం. సంఘటన స్థలం దగ్గర ప్రవీణ్ పగడాల ఎక్కడైతే మరణించిన పరిస్థితిలో కనిపించారో, ప్రవీణ్ పగడాల బైక్ ఎక్కడైతే పడి ఉందో అక్కడే మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఏంటి, ప్రవీణ్ పగడాల బైక్ పడి ఉన్న ప్రదేశం దగ్గర నుంచి రోడ్డు వరకు ఉన్న లెంగ్త్ ఎంత, ఆ చుట్టుపక్కల అనుమానాస్పదంగా ఏం కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా మా ప్రతినిధి ప్రకాష్ మనకు అందించబోతున్నారు. ప్రకాష్, ప్రవీణ్ పగడాల మరణించిన చోట ఉన్న పరిస్థితులు ఏంటి, విచారణ ఎంతవరకు వచ్చింది? సంబంధించినటువంటి మిస్టరీ అయితే వేయడం లేదు. అలాగే మొదటగా అయితే ప్రమాదంగా గుర్తించినప్పటికీ దీనిపై పలు అనుమానాలు అయితే క్రైస్తవ సంఘాలు అందరూ కూడా దీనిపై ఆరోపణలు అయితే చేస్తున్నారు. తనైతే ప్రమాదానికి గురై చనిపోయాడా, లేదంటే ఎవరైనా చంపి ఉంటారనేది కూడా పూర్తి దర్యాప్తు అయితే తెలియాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడైతే ఆ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దే పాస్టర్లు అందరూ కూడా భారీ ఎత్తున చేరుకున్నారు. అక్కడ దైవజనుడు ఈ విధంగా మరణించిన దానిపై అక్కడంతా కూడా ప్రార్థనలు నిర్వహిస్తున్నారు అని చెప్పాలి. మరో పక్కన పోస్ట్ మార్టం మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇక్కడ ప్రధానంగా ప్రవీణ్ పగడాల రాజమహేంద్రవరం సమీపంలోనే ఉన్నటువంటి ఎక్కడైతే ప్రమాదం గురైందో ప్రాంతాన్ని అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి ఏదైతే గామన్ బ్రిడ్జి రోడ్ ఏదైతే ఉందో అక్కడ సమీపంలో ఉన్నటువంటి కొంతమూరు బ్రిడ్జి దాటిన తర్వాత అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే ఆటో నగర్ సమీపంలో ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మనం ఉన్నటువంటి ప్రాంతంలో ఎటువంటి పరిస్థితుల్లో చూడొచ్చు. ఇది ఏదైతే రాజమండ్రి 4వ బ్రిడ్జి నుంచి వస్తున్నటువంటి జాతీయ రహదారి పక్కనే ఇక్కడ నయారా పెట్రోల్ బంక్ ఉన్నది. పెట్రోల్ బంక్ చిన్నగానే ఈ యొక్క ప్రమాదం జరిగింది. మనం చూస్తున్నాం అక్కడ చూస్తున్నటువంటి పెట్రోల్ బంక్ పక్కనే ఈ యొక్క జాతీయ రహదారి 216 ఏదైతే జాతీయ నేషనల్ హైవే 16 జాతీయ రహదారి ఉంది. ఈ యొక్క ప్రాంతాన్ని ఆనుకునే ఇక్కడ ప్రమాదం జరిగింది. మనం చూస్తున్నాం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రమాదం ఇక్కడ చూస్తే దట్టమైన ఇక్కడ ఉన్నటువంటి చెట్లు అలాగే పొదలు కూడా భారీ ఎత్తున ఉన్నాయి. అలాగే ఇక్కడ రోడ్డు చూసుకుంటే రోడ్డుకి ఇక్కడ 10 మీటర్ల డిస్టెన్స్ లో ఇక ప్రమాదం జరిగినటువంటి మీకు బుల్లెట్ కూడా చూడొచ్చు. ఇది జాతీయ రహదారి మనకు కనిపిస్తున్నటువంటి ప్రాంతం. ఇది జాతీయ రహదారి. ఇది ఇటుగా అయితే విజయవాడ నుంచి వాహనాలు వస్తుంటాయి. విజయవాడ నుంచి ఇటుగా రాజమండ్రి అలా వైజాగ్ కూడా వెళ్తుంటాయి. ఈ యొక్క ప్రాంతంలోనే ఇప్పుడు ప్రమాదం జరిగింది. అక్కడి నుంచి ఇటుగా మనం చూస్తాం ఒక టోల్ గేట్ దాటుతూ ఉన్నటువంటి బుల్లెట్ మీద వస్తున్నటువంటి వీడియో చూస్తాం. అది దాటి వచ్చిన తర్వాత ఇదే రోడ్డును రావాలి, రాజానగరం ఉన్నటువంటి దివాన్ చెరువు అయితే వస్తుంది. మనం ఉన్నటువంటి ప్రాంతాన్ని చూస్తే ఇక్కడ
రోడ్డు ఇక్కడ కంకర రాళ్ళు ఉన్నాయి, భారీ ఎత్తున ఇక్కడ స్కిడ్ అయ్యే ప్రమాదం అయితే భారీగా కనిపిస్తుంది. అక్కడ రోడ్డు పక్కనే బుల్లెట్ మీకు క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వారనే అక్కడ పడిపోయి ప్రమాదకర స్థితిలో అతనైతే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ బుల్లెట్ అయితే ప్రస్తుతం ఎలా పైకి లేపి ఉన్నది, కానీ అతను ఎవరైతే ప్రవీణ్ పగడాల చనిపోయి బుల్లెట్ మీద పడిపోయినట్టుగా ఉన్నది. మనం అదే పక్కన అతను సంబంధించిన హెల్మెట్, అతను ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ కూడా తన తలకే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో మొత్తం అదే తెల్లవారుజామున ఏ సమయంలో జరిగింది అంటే ఎవరో తీయలేని పరిస్థితిలో అతను బుల్లెట్ కింద ఉండి ఈ విధంగా తలకు గాయమైన పరిస్థితిలోనే చనిపోయాడు అనేది కూడా అనుమానాలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఆయనకి సంబంధించినటువంటి 2 షూలు కూడా ఇక్కడే కనబడుతున్నాయి. అక్కడ రాళ్లకు కూడా రక్తపు మరకలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ యొక్క ప్రాంతాన్ని పోలీసులు అయితే ఇప్పుడు క్లూస్ టీం కూడా రావడం జరిగింది. వచ్చి ఇక్కడ ఏ విధంగా జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు ఏమేమి ఉన్నాయి, మనం ప్రధానంగా చెప్పుతున్నటువంటి చెక్క ఏదైతే దానికి బ్లడ్ ఉన్నదని కూడా పలు ఆరోపణలు ఉన్నాయి, అవి కూడా మొత్తం క్లూస్ టీం కూడా సేకరించారు. ఈ నేపథ్యంలోనే అతను ఈ విధంగా చంపి ఈ విధంగా పడేశారని మరి అనుమానాలు అయితే రేపెత్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే స్థానికంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సంఘటన స్థలానికి అయితే భారీ ఎత్తున ఇక్కడ పాస్టర్లు అయితే చేరుకుంటున్నారు. ఎలా జరిగింది, ప్రమాదం ఎలా జరిగింది దానిపై కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది పాస్టర్లు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ సంఘటన ఏ విధంగా ఉంది, ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఇది మొన్న జరిగిందండి. మొన్న రాత్రి ఏ టైంలో జరిగిందో తెలీదు. పగడాల ప్రవీణ్ పగడాల ఈయన ఒక మంచి జ్ఞాని, మంచి చదవరు, దేవుని సేవ చేస్తున్నాడు, మంచి వక్త, ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన వాక్యం చెప్పగలిగిన సామర్థ్యత కలిగిన వ్యక్తినా. ఈయన విషయంలో ఎలా జరిగిందంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం. క్రైస్తవ సమాజం అంతా చాలా వేదనతో బాధతో ఉంది. ఈ రోజు చూస్తుంటే ఈ పరిస్థితి ఇప్పుడు చూసినా, ఆయన బాడీ మీద ఉన్న గాయాలు చూసినా యాక్సిడెంట్ లాగా అయితే మాత్రం మాకు కనపడతలేదు. కానీ ఇది పక్కా ప్లాన్ గా ఎవరు చేశారో ఎలా చేస్తారో తెలియదు, కానీ ఇది యాక్సిడెంట్ రూపంలో ఏమాత్రం లేదు. ఇలాంటి ఒక క్రైస్తవ నాయకుడు ఈయన అనేకమైన డిబేట్లు చేసి, అనేక మందితో మాట్లాడి, అనేక మందితో డిబేట్ చేసి, మత వ్యక్తులతోనూ, మతం కాని వారితోనూ, క్రైస్తవులతోనూ, క్రైస్తవేతరులతోనూ సత్యాన్ని నిరూపించడానికి నిలబడే ఒక బలమైన స్తంభంగా నిలబడిన ఈ ప్రవీణ్ పగడాల గారు చాలా గౌరవనీయులు. ఆయన ఇలాగా మృతి చెందడం అనేది మేము జీర్ణించుకోలేని విషయం. ఈ మృతి పట్ల, ఈ యాక్సిడెంట్ అనే ఈ ముద్రేస్తున్న దీని పట్ల చాలా అనుమానం ఉంది. మొన్నే మనోహర్ రాధాకృష్ణ మనోహర్ వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత మా రాజమండ్రి పట్టణం ఎంతో ప్రశాంతంగా ఉండేది. అల్లకొల్లాలు జరిగింది. అతను వచ్చి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. మొన్న అక్కడ ధవళేశ్వరంలో కూడా సేమ్ సిచ్యువేషన్ జరిగింది. దీని వెనకాల రాధా మనోహర్ దాస్ ఏంటి, తన వెనకాల ఎవరు పనిచేస్తున్నారో. ఈ పగడాల ప్రవీణ్ గారు కూడా సౌమ్యుడు, ఎవరితో గొడవ పెట్టుకునే కాదు, చక్కటి సౌమ్యంగా మాట్లాడే చక్కటి వ్యక్తి, సాత్వికమైన వ్యక్తికి ఇలా జరగటం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. దీని వెనకాల ప్రభుత్వం కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకుని, దీని వెనకాల చర్యలు తీసుకుని ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని మేము మనవి చేస్తూ ఉన్నాం. ఇదైతే మాకు మాత్రం యాక్సిడెంట్ లాగా కనిపించట్లేదు. ఇక్కడ పరిస్థితి చూసినా, ఆయన దేహం మీద, బాడీ మీద ఉన్న గాయాలు చూసినా ఆయన యాక్సిడెంట్ లాగా అయితే కనబడతలేదు. దయచేసి మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ని కూడా కోరుకుంటున్నాం, దయచేసి దగ్గర చర్యలు తీసుకోవాలి. ఆ కుటుంబానికి, క్రైస్తవ సమాజానికి న్యాయం చేకూర్చాలని మేము ఖచ్చితంగా మనవి చేసుకుంటున్నాం. ఇక్కడ జరిగిన ప్రమాదం జరిగిన తీరు చూస్తే ఆయన స్కిడ్ అయి పడిపోయినట్టుగా ఇక్కడ రాళ్లు కూడా ఉన్నాయి. ఈ ప్రమాదం అయితే అతను బైక్ పడిపోయి తన మీద ఉన్నటువంటి పరిస్థితి అంటున్నారు. అంటే ఏ సమయంలో జరిగిందని భావిస్తాం జరుగుతుంది? సార్, మేము కొవ్వూరు దగ్గర టోల్ గేట్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ప్రకారం చూస్తే 11:30కి ఆయన దాటి వచ్చాడు. అక్కడ దాటి వచ్చిన తర్వాత ఇంచుమించు ఇక్కడ 11:30-12 గంటల మధ్యలో జరిగి ఉంటదండి ఇది. ఒకవేళ ఆయన ఇక్కడ పడిపోయినట్లుగా ఉంటే హెల్మెట్ ఊడి పడిపోవాలి, కాలుకి ఇంజూర్ అవ్వాలి, చేతికి ఇంజూర్ అవ్వాలి, బండి కూడా చాలా వరకు పాడైపోవాలి. కానీ ఆయన పడిపోయినట్లుగా మాకు ఏమీ సిచ్యువేషన్ కనబడతలేదు. ఎందుకంటే ఇదేదో ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ గా చేసిన పనిగా మాకు కనబడుతుంది. దీని విషయంలో మాకు చాలా వేదన పూరితమైన పరిస్థితులు మాకు కనబడుతున్నాయి. కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా ఏపీ గవర్నమెంట్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మా మనవి తెలియజేస్తున్నాం సార్. చూడొచ్చు, వీళ్ళైతే పలు అనుమానాలు అయితే రేకేస్తున్న పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, జర్నలిస్ట్ గారు, ఇది ఏం జరిగింది అనుకుంటున్నారు? ఇక్కడ పరిస్థితి చూస్తే సంఘటన స్థలంలో అతని బైక్ తన మీద పడిపోయినట్టుగా కూడా ఉన్నట్టుగా అన్ని ఉన్నాయి.
కానీ ఇప్పుడు ఆ హెల్మెట్ కూడా తనకు కూడా ధరించి ఉంది. కానీ ఏం జరిగి ఉంటే అనుకుంటున్నారు? నేను నిన్నే మీ లైవ్ లో కూడా నేను మాట్లాడడం జరిగింది. నేను చెప్పాను నేను ఇది ముమ్మాటికి హత్య అని. ఈరోజు ఇన్సిడెంట్ స్పాట్కి వస్తే మీరు చూడండి, ఇది ఒక అతను మాట్లాడుతూ ఇది ఒక 10 అడుగుల లోయలో బండి అడిపోయింది అని చెప్పాడు ఒక అతను. ఇది 10 అడుగుల లోయ ఉంటుందా? కనీసం 5 అడుగులు కూడా లేదు ఇది. పోనీ ఇక్కడ ఏమన్నా పెద్ద పెద్ద రాళ్ళు ఉండి ఏమన్నా తగిలేసినాయి అంటే దానికి ఆస్కారం కూడా లేదు. హెల్మెట్ తలకే ఉంది. హెల్మెట్ కంపెనీ చూడండి, జావా కంపెనీ, అది ఫారెన్ హెల్మెట్. ఆ హెల్మెట్ ఉంటే చాలా సేఫ్టీకి చాలా పేరుగాంచిన హెల్మెట్. ఇదంతా చూస్తుంటే వెనకాల నుంచి ఏదో గుద్దినట్టు ఇది ఎక్కడో జరిగింది, కానీ ఇదంతా చిత్రీకరించినట్టు ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగినట్లుగా దీన్ని ఇలా చిత్రీకరించడం చూస్తున్నాం. కాబట్టి ఈ హత్యకు లేదంటే ఈ యొక్క ఇన్సిడెంట్ కి మరి ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ఈరోజు హాస్పిటల్లో వేల మంది క్రైస్తవ మైనారిటీలు అక్కడ వచ్చారు. ఇది ఒక హత్య ఒక వ్యక్తి మీద జరిగిన హత్య కాదు, ఒక సమాజం మీద జరిగిన హత్యగా నేను అభివర్ణిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ హత్య పట్ల బాధ్యత వహించి తగు న్యాయం జరిగించాలని మేము క్రైస్తవ సమాజంగా మేము పోరాడుతున్నాం. నేను కూడా గతంలో మరి క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ కి డైరెక్టర్ గా పనిచేశాను. ఒక క్రైస్తవ నాయకుడిగా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా నేను ఉంటూ ఉన్నాను. కాబట్టి ఇది ఒక హత్య వ్యక్తి మీద, ఈరోజు ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక వ్యక్తి మీద కాదు, ఎంటైర్ క్రైస్తవ సమాజం మీద జరిగిన హత్యగా నేను దీన్ని అభివర్ణిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు పోస్ట్ మార్టం జరుగుతుంది, నిష్పక్షపాతంగా జరిగి మరి ఆ రిపోర్ట్ రావాలని మేము కోరుకుంటూ ఉన్నాం. మరి వీరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ ఉన్నాం. మరి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల ప్రభుత్వంతో బాధ్యత తీసుకుని ఇందాక సోదరులు చెప్పినట్లుగా ఈ రాధా మనోహర్ దాసు ఇలాంటి వ్యక్తులు ఎవరైతే క్రైస్తవుల మీద పని కట్టుకుని కక్ష కట్టుకుని మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా నిజానికి మేము ఎంతో మంది ఈరోజు హాస్పిటల్లో వేల మంది వచ్చారు. ఏ ప్రముఖ ఛానల్లో కూడా చూపించట్లేదు. ఈరోజు మేము చాలా సంతోషిస్తున్నాం. ఆర్టీవీ వారు చాలా మరి సమాజం మీద ఉన్నటువంటి మంచి బాధ్యతతో మీరు టైం తీసుకుని క్రైస్తవుల యొక్క వార్తను మీరు మీ టీవీలో ఇస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మరి ప్రెస్ కూడా ప్రముఖ పాత్ర పోషించాలి. ఈ హత్యను మరి క్రైస్తవ సమాజం మీద జరిగిన దాడిగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. అక్కడ సీసీ ఫుటేజ్ లో చూస్తే అతను బండి మీద ఇదే బైక్ మీద ఎక్కడ ఈ గంట రావడం జరిగింది. అది ఎక్కడ సీసీ ఫుటేజ్ అని ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. ఎంత ఏ టైం ఏ సమయంలో ఎక్కడి నుంచి ఏ టోల్ గేట్ దాటారు మనం చూస్తూ ఉంటే సీసీ ఫుటేజ్ 11:30కి నాకు ఒక అనుమానం ఉంది. ఆ బండి మీద ఉన్నది పగడాలేనా, లేదంటే ఆయన డ్రెస్ లో వేసుకున్న వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ ఎక్కడో దాడి చేసి అప్పటికే బండి హెడ్ లైట్లు వేస్తారు. మీరు సీసీ ఫుటేజ్ సిగ్నల్ లైట్ వెలుగుతుంది. ఆయన చిన్న వ్యక్తి కాదు, ఒక రాష్ట్రంలో పేరుగాంచిన వ్యక్తి. ఈరోజు ఆయన సొంత బంధువులు కాకపోయినా, రక్త సంబంధికులు కాకపోయినా, ఆయనతో ఎటువంటి సంబంధం లేని వేలాది మంది వచ్చారు. అంటే ఎంతమంది అభిమానులు ఉన్నారో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి వ్యక్తి హెడ్ లైట్ లేకుండా వస్తాడండి. అక్కడ సిగ్నల్ బ్లింక్మెంట్ సిగ్నల్ తో వచ్చినట్టు సీసీ ఫుటేజ్ లో ఉంది. కాబట్టి అటువంటి వస్త్రాలు వేసుకున్నటువంటి వ్యక్తి ఆల్రెడీ ఎక్కడో మర్డర్ చేసి ఇది యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి ఆ 11:30కి దాటితే ఏమంటే పొద్దున్న 7:30 వరకు ఎవరికి 9కి తెలియలేదు. ఎక్కడే బంకు ఉంది, బంకులో నిత్యం స్టాఫ్ ఉంటారు, సీసీ కెమెరా కూడా ఉంది. ఈ ఫుటేజ్ అన్ని మరి పోలీసులు ఎందుకు ఇంకా జాప్యం చేస్తున్నారో తెలియట్లేదు. మరి క్లూస్ టీమ్ ఇప్పుడు వచ్చి కట్టారు. పొద్దున్న మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడ సరైన రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ఎవరో చేయలేదు. కాబట్టి పోలీసులు కూడా చాలా నిష్పక్షపాతంగా బాధ్యతాయుక్తంగా వ్యవహరించి మరి మా యొక్క మనోభావాలు కాపాడి మా సోదరుడు ఈ హత్య ఎందుకు గావించబడిందో మంచి రిపోర్ట్ తెచ్చి మాకు న్యాయం జరిగించాలని మేము కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. చెక్క ఇక్కడ సంఘటన స్థలంలో ఒక చెక్క కూడా దొరికింది అంటున్నారు. చెక్కపై ఎటువంటి అనుమానాలు ఉన్నాయండి? మరి అది ఆల్రెడీ పోలీసులు కూడా తీసుకున్నారు. మనం ఇంత ముందు కూడా చూసాం. ఆ చెక్క మీద కూడా రక్తపు మరకలు ఉన్నాయి. మీరు క్లియర్ గా చూడండి. బండి యాక్సిడెంట్ అయితే బండి మీద పడిపోయినట్టు ఉంది. ఫస్ట్ ఫోటో రక్తం చిమ్మినట్టు అక్కడ ఉంది బండికి. ఆ ట్యాంక్ మీద కానీ ఆ గాడ్ ఏమంటే మంచి యాక్సిడెంట్ చేస్తే గాడ్ వంగిపోతుంది. ఆ గాడ్ ఎక్కడ వంగినట్టు ఉందా? ఎక్కడ కూడా లేదు. వెనకాల మాత్రం ఇదేదో గుద్దినట్టు ఉంది. మనకి బండి మీద రక్తం ఇలా జరగదండి, రక్తం ఇలా అంటుకుంటది. కానీ ట్యాంక్ కి గాడ్కి రక్తం చిమ్మినట్టు ఉంది అక్కడ. ఖచ్చితంగా ఇది మమ్మాటికి హత్యే. ఆ చెక్కతో కొట్టి చంపేశారు ఆయన. హెల్మెట్ పక్కన కూడా పడి ఉందా? ప్రమాదం జరిగినప్పుడు అతను తలకు హెల్మెట్ ఉందా? మరి నిజంగా అది కూడా విచిత్రమే. ఎంత యాక్సిడెంట్ జరిగి తలకు దెబ్బ తగిలినప్పుడు హెల్మెట్ ఎలా ఉంటుందండి? హెల్మెట్ పెట్టిన క్లిప్ కూడా అలాగే ఉంది బాడీకి. మరి హెల్మెట్ ఉండగా తలకి ఎలా దెబ్బ తగిలింది? ఇదన్నీ కూడా
మాకు అనుమానం రేకెత్తిస్తున్నాయి. అందుకనే ఈరోజు ఏదన్నా ఆ నిప్పు లేకుండా పొగరదు అన్నట్లుగా హత్య అని ఎందుకు క్రైస్తవ సమాజం చెప్తుందంటే ఎంతో మంది వేల మంది వచ్చున్నారు ఇప్పుడు హాస్పిటల్ నిన్నటి నుంచి ఈ రోజు కూడా. అంటే ఇది హత్య అని ఎంతమంది మేము నమ్ముతున్నాం. మరి ప్రభుత్వం దీని పట్ల బాధ్యత వహించి పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ ఆ పోస్ట్ మార్టం రిపోర్టు నిష్పక్షపాతంగా జరిగించి నిజ నిర్ధారణ తెలియచాలని మేము కోరుకుంటున్నాం. వారం రోజుల క్రితం ఎవరితోనే నాకు ప్రాణహాని ఉందని కూడా అతను తన సోషల్ మీడియా వేదిక కూడా పెట్టారని కూడా చెప్పుకొస్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? మరి ఆయనకి చాలా మంది థ్రెట్ ఉంది. జనవరి 31 కూడా ఆయన ఫేస్బుక్ లో ఆయన సొంతంగా పోస్ట్ చేశారు. ఒకరి పేరుతో నన్ను దయచేసి క్షమించండి, నన్ను చంపొద్దు అని చెప్పేసి ఆయన ఫేస్బుక్ లో కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఫేస్బుక్ తరచుగా చూస్తూ ఉంటే రకరకాల ఇలాంటి థ్రెటనింగ్ కాల్స్, వాళ్ళ ఫ్యామిలీకి కూడా థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయంట. అతను భూమి మీద లేకుండా చేస్తామని చాలా మంది చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఏదన్నా సరదాగా కూర్చొని డిబేట్ లో మాట్లాడుకునేటువంటి వ్యక్తి ఏదైనా గ్రంథాల మీద ఉన్నటువంటి విషయాలను బట్టి అతను మాట్లాడేది తప్ప తన సొంతంగా ఎప్పుడు మాట్లాడలేదు. ఏదైనా వాస్తవికంగా ఉంటే గ్రంథాల మీద డిస్కషన్ చేసుకోవాలి, కానీ ఈ రీతిగా ప్రాణహాని జరిగించే విధంగా మన డిబేట్స్ జరగకూడదు. అది సమాజానికి మంచిది కాదు. ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇటువంటి విషయాలపైన కొంచెం అవగాహన కలిగి మతాల మధ్య విద్వేషాలు రెచ్చగట్టకుండా సహోదరుల భావంతో సౌభ్రాభ్యత్వంతో మరి యొక్క రాజ్యాంగం పట్ల మనం వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. పలు విధాలుగా అయితే అనుమానాలు అయితే రేకెత్తుతున్నది. అలాగే సంఘటనా స్థలంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే పలు రకాల అనుమానాలు ఉన్నాయి. మనం చూస్తున్నాం బైక్ ఏదైతే ఉందో బండి TS08 FT 0739 అలా బైక్ వెనకాల కుంచుగా అక్కడ డ్యామేజ్ అయినట్టుగా వెనక భాగాన్ని అయితే కనిపిస్తుంది. అతను ఆ సమయంలోనే అక్కడ పడిపోయి కాలువ ఒడ్డున పడిపోయినట్టుగా దానికి బైక్ ఏదైతే బుల్లెట్ తనమే పడిపోయి అతను పడి ఉన్నారు. రాత్రి తెల్లవారుజాము సమయంలో జరిగినటువంటి ప్రమాదం ఉదయం 11 ప్రాంతం అయిన వరకు కూడా ఎవరికి కూడా తెలియని పరిస్థితి అయితే కనపడుతుంటేనే దీనిపైన పలు అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి ఈ యొక్క సంఘటనా స్థలాన్ని అయితే పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీనిపై ఏం జరిగిందనేది కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చెప్పండి, ఇక్కడ ఏం జరిగిందన్నారు? నిన్న ఈ సంఘటన స్థలాన్ని చూసారా? అసలు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సార్, నా పేరు ఆనంద్ కిషోర్ అండి, మాది జగ్గంపేట. మరి ముఖ్యంగా RTV వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యావత్ తెలుగు రాష్ట్రాల్లో ప్రవీణ్ పగడాల గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఎవరితో గొడవ పడే వ్యక్తి కాదు. ఆయన అన్ని గ్రంథాలని పరిశీలించి కూలంకుషంగా మాట్లాడటమే అందరూ చూస్తాం. అందరూ కూడా ఆయన మాట్లాడేప్పుడు ఆయన మాటలు ఇంకా వినాలనిపించే రీతిగా ఉండేవి. మరి అలాంటి వ్యక్తి ఈ రోజున మరి ఈ రీతిగా ఆయన మరణించడం అనేది ప్రతి ఒక్కరికి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మరి అక్కడ 11:30 ఆ సమయంలో కొవ్వూరు టోల్ గేట్ ఆయన రీచ్ అయినట్లుగా, అది బండి కూడా బాగా స్లోగా వస్తున్నట్లుగా ఆ సీసీ ఫుటేజ్ లో అది కనబడుతూ వచ్చింది. అయితే ఆ సమయంలోనే ఇండికేటర్ ఒక్కటే బ్లింక్ అవుతూ వచ్చింది, అంతేగాని హెడ్ లైట్ ఎలిగి మాత్రం ఆ సీసీ ఫుటేజ్ లో లేదు. అదే రీతిగా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పెట్రోల్ బంక్ దగ్గర కూడా సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. మరి ఈ సీసీ ఫుటేజ్లు బయటికి రాలేదు. మరి ఎందుకు రాలేదో మరి మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మరి ఇంకొకటి చూస్తే ఇక్కడ బండి దేకినట్టుగా గాని డొల్లుకొంట వచ్చినట్టు గాని ఏ ఆనవాళ్ళు కూడా అక్కడ కనబడలేదు. ఇంకా పైగా చూస్తే అక్కడెక్కడో ఒక చెక్క మీద రక్తపు మరకలు ఉన్నట్లుగా కనబడుతూ వచ్చింది. ఇంకొకటి కరెక్ట్ గా బండి పర్సన్ మీద ఎవరో పెట్టినట్టుగా ఉంది. ఆ సమయానికి హెల్మెట్ కూడా తలకే ఉంది, కళ్ళజోడు పక్కన ఉంది. ఎవరో పెట్టినట్టుగా ఆ బండిని బలవంతంగా ఆయన మీద కొట్టి చంపేసి పెట్టినట్టుగా ఉంది. మాకైతే మరి అనుమానంగా ఉంది. ఇది ముమ్మాటికి హత్యే అన్నట్టుగా మేము క్రైస్తవులమైతే, మేము సేవకులమైతే మేము భావిస్తున్నాం. ఎందుకంటే చాలా బెదిరింపు కాల్స్ ఆయనకి చాలా సార్లు వస్తూ ఉన్నాయి. అదే రీతిగా రీసెంట్ గా కూడా ఆయన మాట్లాడటం అనేది జరిగింది. మరి ముఖ్యంగా ముస్లింస్ పట్ల ఏదో ఆయన మాట్లాడిన దానికి తిరిగి క్షమాపణ కూడా ఆయన తెలియపరచడం. గ్రంథాల్లో ఉన్న వాటినే నేను వివరించాను, కానీ మిమ్మల్ని మీ మనోభావాలు దెబ్బతీయాలని నేను మాట్లాడలేదని చెప్పేసి ఆయన, ఒకవేళ మీ మనోభావాలు నేను దెబ్బతీసినట్లయితే దయచేసి నన్ను ముస్లింస్ అందరూ కూడా నన్ను క్షమించండి అని చెప్పేసి ఆయన పబ్లిక్ గా ఒక మీటింగ్ లో ఆయన తెలియపరచడం అనేది కూడా జరిగింది. ఇది మా ఉద్దేశం ప్రకారంగా ముమ్మాటికి హత్యే అని మేము నమ్ముతున్నాం.
దీని విషయంలో ఇది పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే మొత్తం దీనిపై అయితే పలు అనుమానాలు అయితే రేగుతుందని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకొస్తున్నారు. జాతీయ రహదారిపై నిత్యం ఏదైతే ఇటుగా విజయవాడ విశాఖపట్నం వాహనాలు రద్దీగా ఇప్పుడు కూడా వెళ్తుంటది. కానీ ఉదయం సమయంలో ఎవరో కూడా గమనించారు, అంటే తెల్లవారుజాము సమయంలో జరిగినటువంటి ప్రమాదం ఉదయం 11 గంటల ఆ సమయం అయినా సరే ఎవరు గ్రహించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇలాగైతే పలు అనుమానాలు అయితే రేకెత్తుతున్నారు. అలాగే ఇది ముమ్మాటికి అచ్చిగానే చెప్పుకొస్తున్న పరిస్థితి. దీనిపై అయితే అనుమానం పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రాజమండ్రిలో మొదలైనటువంటి పరిస్థితి ఉంది. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ కూడా అక్కడ చేరుకుని ఇప్పుడే మొత్తం అక్కడ ప్రార్థనలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇక్కడ జరిగినటువంటి ఘటనపై పూర్తిగా లోతైన దర్యాప్తు అవసరమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రోహిత్, రాడి ప్రకాష్, పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి? పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఇది హత్య అని పాస్టర్లు ఆరోపిస్తూ ఉన్నారు. ఆయన బైక్ కింద పడి ఉన్నారు, ఆయన్ను చంపి ఆ తర్వాత బైక్ ఆయన పైన పెట్టి ఉంటారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన హెల్మెట్ తోనే ఉన్నారు అని కూడా చెప్తున్నారు. హెల్మెట్ ఉండగా ఆయన తలకు గాయం కావడానికి అవకాశం లేదు అని చెప్తున్నారు. అలాగే అక్కడ ఉన్న కొన్ని కర్రలను కూడా చూపిస్తున్నారు. ఆ కర్రలపై రక్తపు మరకలు ఉండటాన్ని కూడా ఇది హత్య అనడానికి అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఆయన దేహంపై గాయాలున్నాయి, అవి కేవలం ఏదో ప్రమాదవశాత్తు జరిగిన గాయాల్లాగా లేవు, కొట్టినట్టుగానే గాయాలు ఉన్నాయని చెప్తున్నారు. బైక్ ప్రమాదానికి గురైన తీరు కానీ, ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న దృశ్యాలు కానీ అది ప్రమాదం అనటానికి అవకాశం లేదు, ప్రమాదం అని భావించడానికి అవకాశం లేదు. ఇది హత్య అని నమ్మటానికి అవకాశంగా ఉన్న దృశ్యాలే, పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయని క్రైస్తవులు చెప్తున్నారు. గతంలో కొంతమంది ప్రవీణ్ పగడాలను బెదిరించారని కూడా చెప్తున్నారు. సో ప్రవీణ్ పగడాలకు శత్రువులు ఎవరున్నారు, ప్రవీణ్ పగడాలను హత్య చేయడానికి అవకాశం ఎవరికి ఉందో ఆ విషయాలు కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ కేసులో అందరినీ కూడా విచారించాలి అని చెబుతున్నారు. మొదటి ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు మిస్టరీగా మారింది. ఆయన అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఇది ప్రమాదవశాత్తు చనిపోయారు అని అంటున్నప్పటికీ ప్రమాదం కాదు, ఇది ఖచ్చితంగా హత్య అని క్రైస్తవులు చెప్తూ ఉన్నారు. పోలీసులు నిష్పక్షంగా విచారణ జరపకపోతే ఆందోళన వ్యక్తం చేస్తాము, ఆందోళన మరింత ఉధృతం చేస్తాము అని చెప్తున్నారు. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, ఒక కర్ర కనిపిస్తోంది, ఆ కర్రపై రక్తపు మరకలు ఉన్నాయి. రెండో బాక్స్ లో ప్రవీణ్ పగడాల నడుపుకుని వెళ్తున్న బైక్, ఆ బైక్ హెడ్ లైట్ మాత్రం వెలగడం లేదు, రైట్ సైడ్ ఉన్న సిగ్నల్ లైట్ మాత్రం వేసుకుని వెళ్తున్నారు. బహుశా హెడ్ లైట్ మాడిపోయి ఉండొచ్చు, పోయి ఉండొచ్చు. ఆ చీకట్లో ఆయన కేవలం సిగ్నల్ లైట్ మాత్రం, రైట్ సైడ్ సిగ్నల్ లైట్ మాత్రం వేసుకుని వెళుతూ ఉన్నారు. మరి ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ చాలా కీలకంగా మూడో బాక్స్ లో మనకు కనిపిస్తున్నదే ప్రవీణ్ పగడాల బుల్లెట్ బైక్. అది రోడ్డు పక్కన పడి ఉన్న బైక్, ఆ బైక్ కిందే ప్రవీణ్ పగడాల చనిపోయిన స్థితిలో కనిపించారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం కీలకం కాబోతోంది. ప్రవీణ్ పగడాల మరణానికి పోస్ట్ మార్టం రిపోర్ట్లో కారణాలు ఏ విధంగా తెలిసే అవకాశం ఉంటుందనే ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. సో ప్రవీణ్ పగడాలది హత్య, లేదంటే ప్రవీణ్ పగడాల ప్రమాదవశాత్తు అక్కడ బైక్ అదుపు తప్పి పడి ఆయన చనిపోయారా? పోలీసుల విచారణలో ఏం తేలుతుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం తెలుస్తుంది అనే విషయాలపైన ఇప్పుడు ఉత్కంఠ కనిపిస్తోంది. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, PSIR ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్. బ్రేకింగ్ న్యూస్, పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? పాస్టర్ ప్రవీణ్ ప్రమాదవశాత్తు చనిపోయారా, లేదా పాస్టర్ ప్రవీణ్ ను ఎవరైనా కొట్టి చంపేశారా? ఇప్పటికే పాస్టర్లు చెబుతూ ఉన్నారు ప్రవీణ్ ని కొట్టి చంపేశారు అనటానికి. అక్కడ చూస్తూ ఉంటే అవే అనుమానాలు కలుగుతున్నాయని చెప్తున్నారు. రాజమండ్రిలో ప్రవీణ్ మరణంతో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ప్రవీణ్ ను చంపేశారు అని కుటుంబ సభ్యులు, పాస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రవీణ్ కు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. ప్రవీణ్ పై కుట్ర జరిగిందా, లేదంటే ఆయన ప్రమాదవశాత్తు చనిపోయారా అనే విషయంలో ఆరా తీస్తున్నారు. చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన ఇవే ప్రవీణ్ పగడాల ఆఖరి దృశ్యాలు. ప్రవీణ్ పగడాల రాత్రి సమయంలో, ఆయన సోమవారం రాత్రి సిగ్నల్ లైట్ వేసుకొని ఆయన టోల్ ప్లాజాను క్రాస్ చేస్తున్న దృశ్యాలు. ఆయన బుల్లెట్ హెడ్ లైట్ కూడా వేసుకోలేదు, బహుశా హెడ్ లైట్ పోయి ఉంటుంది, మాడిపోయి ఉండుంటుంది. ఆయన హెడ్ లైట్ వేసుకోలేదు, సిగ్నల్ లైట్ వేసుకొని ఆయన
టోల్ ప్లాజాను క్రాస్ చేస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొదటి బాక్స్ లో ఒక కర్ర కనిపిస్తోంది. ఆ కర్రకు రక్తపు మరకలు అంటి ఉండటంతో అవి ప్రవీణ్ మృతదేహం పడి ఉన్న చోటే అవి దొరుకుతూ ఉండటంతో కనిపిస్తూ ఉండటంతో ఆయన్ను ఆ కర్రలతో కొట్టి చంపేశారు అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఉన్న అన్ని అనుమానాస్పద వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ పై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రవీణ్ మరణానికి సంబంధించి చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రాజమండ్రి నుంచి రాజానగరం వెళ్లే దారిలో ప్రవీణ్ చనిపోయిన స్థితిలో కనిపించడంతో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు. పాస్టర్లందరూ కూడా, క్రైస్తవులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసి నేషనల్ హైవేను దిగ్బంధించారు. కేఏ పాల్ కూడా ప్రవీణ్ మరణంపై మాట్లాడారు. దీనిపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి, నిష్పాక్షిక విచారణ జరిపించకపోతే అక్కడకు నేను ప్రత్యక్షంగా వెళ్లాల్సి వస్తుంది, ఆ తర్వాత జరిగే పరిణామాలకు నాకు సంబంధం లేదు అంటూ కేఏ పాల్ కూడా రియాక్ట్ అవుతున్నారు. మరి ప్రవీణ్ పగడాల మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? పోస్ట్ మార్టం రిపోర్ట్ తో ఈ మరణానికి సంబంధించిన మిస్టరీ వీడే అవకాశం ఉంటుందా? ప్రవీణ్ కాల్ డేటాను విశ్లేషించిన తర్వాత ప్రవీణ్ మరణానికి సంబంధించిన కీలక సమాచారం ఏదైనా దొరికే అవకాశం ఉంటుంది. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. అదే ప్రవీణ్ పగడాల నడుపుకొని వెళ్తున్న బుల్లెట్ బైక్ అది. ఆ ప్రాంతంలో టోల్ ప్లాజా దగ్గర పడి ఉన్న బైక్, ఆ పక్కనే ప్రవీణ్ దేహం కూడా పడి ఉంది. ఆ బుల్లెట్ పడిన దృశ్యాన్ని కూడా చూడొచ్చు. ఆ పైనుంచి బుల్లెట్ పై ఆయన ప్రమాదవశాత్తు కిందకి దుల్లిపోయి ఉండుండొచ్చు అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రవీణ్ కి కొంతమందితో గొడవలు ఉన్నాయి. ప్రవీణ్ తో గతంలో కొంతమంది గొడవలు పడ్డారు అని చెప్తున్నారు. మరి ఆ గొడవలు పడిన వారు ఎవరు? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ నుంచి ప్రవీణ్ కి ఏదైనా బెదిరింపులు వచ్చాయా? వాళ్ళ నుంచి ప్రవీణ్ కు కాల్స్ ఏమన్నా వెళ్ళాయా? వాళ్ళకి ఈ ప్రవీణ్ మరణానికి సంబంధం ఏమైనా ఉందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. రెండో బాక్స్ లో మీరు చూస్తున్నవే ప్రవీణ్ పగడాల ఆఖరి దృశ్యాలవి. టోల్ ప్లాజాను దాటుతూ ఉన్నప్పుడు చివరి క్షణాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు. ఆ బుల్లెట్ హెడ్ లైట్ వెలగడం లేదు. రాత్రి సమయంలో ఆయన సిగ్నల్ లైట్ మాత్రమే, రైట్ సైడ్ సిగ్నల్ లైట్ ని ఆన్ చేసుకొని ఆయన ముందుకు వెళుతూ ఉన్నారు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి? ఈ కర్రపై ఉన్న రక్తపు మరకలకు, ఆ విరిగిపోయిన కర్రలకు ప్రవీణ్ మరణానికి ఏదైనా సంబంధం ఉందా? అక్కడ ఎవరైనా ప్రవీణ్ పగడాల కు శత్రువులు వచ్చి ప్రవీణ్ పగడాలను చంపేశారా? ప్రవీణ్ పగడాలను చంపడానికి ప్లాన్ చేసి ప్రవీణ్ పగడాలను హత్య చేసి అది ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? లేదంటే ప్రవీణ్ పగడాలే ఆ బైక్ యాక్సిడెంట్ లో చనిపోయారా? ఏం జరిగింది అనేది పోలీసులు తేల్చబోతున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాల్ డేటా తర్వాత కూడా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి సంఘటన స్థలం దగ్గరికి వెళ్దాం. సంఘటన స్థలం దగ్గర ప్రవీణ్ పగడాల ఎక్కడైతే మరణించిన పరిస్థితిలో కనిపించారో, ప్రవీణ్ పగడాల బైక్ ఎక్కడైతే పడి ఉందో అక్కడే మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఏంటి? ప్రవీణ్ పగడాల బైక్ పడి ఉన్న ప్రదేశం దగ్గర నుంచి రోడ్డు వరకు ఉన్న లెంగ్త్ ఎంత? ఆ చుట్టుపక్కల అనుమానాస్పదంగా ఏం కనిపిస్తున్నాయి? ఇవన్నీ కూడా మా ప్రతినిధి ప్రకాష్ మనకు అందించబోతున్నారు. ప్రకాష్, ప్రవీణ్ పగడాల మరణించిన చోట ఉన్న పరిస్థితులు ఏంటి? విచారణ ఎంతవరకు వచ్చింది? సంబంధించినటువంటి మిస్టరీ అయితే వేయడం లేదు. అలాగే మొదటగా అయితే ప్రమాదంగా గుర్తించినప్పటికీ దీనిపై పలు అనుమానాలు అయితే క్రైస్తవ సంఘాలు అందరూ కూడా దీనిపై ఆరోపణలు అయితే చేస్తున్నారు. తనైతే ప్రమాదానికి గురై చనిపోయాడా, లేదంటే ఎవరైనా చంపి ఉంటారనేది కూడా పూర్తి దర్యాప్తు అయితే తెలియాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడైతే ఆ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దే పాస్టర్లు అందరూ కూడా భారీ ఎత్తున చేరుకున్నాడు. అక్కడ దైవజనుడు ఈ విధంగా మరణించిన దానిపై అక్కడంతా కూడా ప్రార్థనలు నిర్వహిస్తున్నారు అని చెప్పాలి. మరో పక్కన పోస్ట్ మార్టం మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇక్కడ ప్రధానంగా ప్రవీణ్ పగడాల రాజమహేంద్రవరం సమీపంలోనే ఉన్నటువంటి ఎక్కడైతే ప్రమాదం గురైందో ప్రాంతాన్ని అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి ఏదైతే గామన్ బ్రిడ్జి రోడ్ ఏదైతే ఉందో అక్కడ సమీపంలో ఉన్నటువంటి కొంతమూరు బ్రిడ్జి దాటిన తర్వాత అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే ఆటో నగర్ సమీపంలో ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మనం ఉన్నటువంటి ప్రాంతంలో ఎటువంటి పరిస్థితుల్లో చూడొచ్చు. ఇది ఏదైతే రాజమండ్రి 4వ బ్రిడ్జి నుంచి వస్తున్నటువంటి జాతీయ రహదారి పక్కనే ఇక్కడ నయారా పెట్రోల్ బంక్ ఉన్నది. పెట్రోల్ బంక్ చిన్నగానే ఈ యొక్క ప్రమాదం జరిగింది. మనం చూస్తున్నాం అక్కడ చూస్తున్నటువంటి పెట్రోల్ బంక్ పక్కనే ఈ యొక్క జాతీయ రహదారి 216 ఏదైతే
జాతీయ నేషనల్ హైవే 16 జాతీయ రహదారి ఉంది. ఈ యొక్క ప్రాంతాన్ని ఆనుకునే ఇక్కడ ప్రమాదం జరిగింది. మనం చూస్తున్నాం. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రమాదం ఇక్కడ చూస్తే దట్టమైన ఇక్కడ ఉన్నటువంటి చెట్లు అలాగే పొదలు కూడా భారీ ఎత్తున ఉన్నాయి. అలాగే ఇక్కడ రోడ్డు చూసుకుంటే రోడ్డుకి ఇక్కడ 10 మీటర్ల డిస్టెన్స్ లో ఈ యొక్క ప్రమాదం జరిగినటువంటి మీకు బుల్లెట్ కూడా చూపిస్తున్నా. చూడొచ్చు, ఇది జాతీయ రహదారి. మనకు కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఇది జాతీయ రహదారి. ఇది ఇటుగా అయితే విజయవాడ నుంచి వాహనాలు వస్తుంటాయి. విజయవాడ నుంచి ఇటుగా రాజమండ్రి అలా వైజాగ్ కూడా వెళ్తుంటాయి. ఈ యొక్క ప్రాంతంలోనే ఇప్పుడు ప్రమాదం జరిగింది. అక్కడి నుంచి ఇటుగా ఆయన మనం చూస్తాం, ఒక టోల్ గేట్ దాటుతూ ఉన్నటువంటి బుల్లెట్ మీద వస్తున్నటువంటి వీడియో చూస్తాం. అది దాటి వచ్చిన తర్వాత ఇదే రోడ్డును రావాలి, రాజానగరం ఉన్నటువంటి దివాన్ చెరువు అయితే వస్తుంది. మనం ఉన్నటువంటి ప్రాంతాన్ని చూస్తే ఇక్కడ రోడ్డు ఇక్కడ కంకర రాళ్ళు ఉన్నాయి భారీ ఎత్తున. ఇక్కడ స్కిడ్ అయ్యే ప్రమాదం అయితే భారీగా కనిపిస్తుంది. అక్కడ రోడ్డు పక్కనే బుల్లెట్ మీకు క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వారనే అక్కడ పడిపోయి ప్రమాదకర స్థితిలో అతనైతే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ బుల్లెట్ అయితే ప్రస్తుతం ఎలా పైకి లేపి ఉన్నదే, కానీ అతను ఎవరైతే ప్రవీణ్ పగడాల చనిపోయి బుల్లెట్ మీద పడిపోయినట్టుగా ఉన్నది. మనం అదే పక్కన అతను సంబంధించిన హెల్మెట్, అతను ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ కూడా తన తలకే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో మొత్తం అదే తెల్లవారుజామున ఏ సమయంలో జరిగింది అంటే ఎవరో తీయలేని పరిస్థితిలో అతను బుల్లెట్ కింద ఉండి ఈ విధంగా తలకు గాయమైన పరిస్థితిలోనే చనిపోయాడు అనేది కూడా అనుమానాలు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఆయనకి సంబంధించినటువంటి 2 షూలు కూడా ఇక్కడే కనబడుతున్నాయి. అక్కడ రాళ్లకు కూడా రక్తపు మరకలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ యొక్క ప్రాంతాన్ని పోలీసులు అయితే ఇప్పుడు క్లూస్ టీం కూడా రావడం జరిగింది. వచ్చి ఇక్కడ ఏ విధంగా జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు ఏమేమి ఉన్నాయి, మనం ప్రధానంగా చెప్పుతున్నటువంటి చెక్క ఏదైతే దానికి బ్లడ్ ఉన్నదని కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. అవి కూడా మొత్తం క్లూస్ టీం కూడా సేకరించారు. ఈ నేపథ్యంలోనే అతను ఈ విధంగా చంపి ఈ విధంగా పడేశారని మరి అనుమానాలు అయితే రేపెత్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే స్థానికంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సంఘటన స్థలానికి అయితే భారీ ఎత్తున ఇక్కడ పాస్టర్లు అయితే చేరుకుంటున్నారు. ఎలా జరిగింది, ప్రమాదం ఎలా జరిగింది దానిపై కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది పాస్టర్లు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ సంఘటన ఏ విధంగా ఉంది, ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఇది మొన్న జరిగిందండి. మొన్న రాత్రి ఏ టైంలో జరిగిందో తెలీదు. పగడాల ప్రవీణ్ పగడాల ఈయన ఒక మంచి జ్ఞాని, మంచి చదవరు, దేవుని సేవ చేస్తున్నాడు, మంచి వక్త, ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన వాక్యం చెప్పగలిగిన సామర్థ్యత కలిగిన వ్యక్తినా. ఈయన విషయంలో ఎలా జరిగిందంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం. క్రైస్తవ సమాజం అంతా చాలా వేదనతో బాధతో ఉంది. ఈ రోజు చూస్తుంటే ఈ పరిస్థితి ఇప్పుడు చూసినా, ఆయన బాడీ మీద ఉన్న గాయాలు చూసినా యాక్సిడెంట్ లాగా అయితే మాత్రం మాకు కనపడతలేదు. కానీ ఇది పక్కా ప్లాన్ గా ఎవరు చేశారో ఎలా చేస్తారో తెలియదు, కానీ ఇది యాక్సిడెంట్ రూపంలో ఏమాత్రం లేదు. ఇలాంటి ఒక క్రైస్తవ నాయకుడు ఈయన అనేకమైన డిబేట్లు చేసి, అనేక మందితో మాట్లాడి, అనేక మందితో డిబేట్ చేసి, మత వ్యక్తులతోనూ, మతం కాని వారితోనూ, క్రైస్తవులతోనూ, క్రైస్తవేతరులతోనూ సత్యాన్ని నిరూపించడానికి నిలబడే ఒక బలమైన స్తంభంగా నిలబడిన ఈ ప్రవీణ్ పగడాల గారు చాలా గౌరవనీయులు. ఆయన ఇలాగా మృతి చెందడం అనేది మేము జీర్ణించుకోలేని విషయం. ఈ మృతి పట్ల, ఈ యాక్సిడెంట్ అనే ఈ ముద్రేస్తున్న దీని పట్ల చాలా అనుమానం ఉంది. మొన్నే మనోహర్ రాధాకృష్ణ మనోహర్ వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత మా రాజమండ్రి పట్టణం ఎంతో ప్రశాంతంగా ఉండేది. అల్లకొల్లాలు జరిగింది. అతను వచ్చి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. మొన్న అక్కడ ధవళేశ్వరంలో కూడా సేమ్ సిచ్యువేషన్ జరిగింది. దీని వెనకాల రాధా మనోహర్ దాస్ ఏంటి, తన వెనకాల ఎవరు పనిచేస్తున్నారో. ఈ పగడాల ప్రవీణ్ గారు కూడా సౌమ్యుడు, ఎవరితో గొడవ పెట్టుకునే కాదు, చక్కటి సౌమ్యంగా మాట్లాడే చక్కటి వ్యక్తి, సాత్వికమైన వ్యక్తికి ఇలా జరగటం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. దీని వెనకాల ప్రభుత్వం కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకుని, దీని వెనకాల చర్యలు తీసుకుని ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని మేము మనవి చేస్తూ ఉన్నాం. ఇదైతే మాకు మాత్రం యాక్సిడెంట్ లాగా కనిపించట్లేదు. ఇక్కడ పరిస్థితి చూసినా, ఆయన దేహం మీద, బాడీ మీద ఉన్న గాయాలు చూసినా ఆయన యాక్సిడెంట్ లాగా అయితే కనబడతలేదు. దయచేసి మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ని కూడా కోరుకుంటున్నాం, దయచేసి దగ్గర చర్యలు తీసుకోవాలి. ఆ కుటుంబానికి, క్రైస్తవ సమాజానికి న్యాయం చేకూర్చాలని మేము ఖచ్చితంగా మనవి చేసుకుంటున్నాం. ఇక్కడ జరిగిన ప్రమాదం జరిగిన తీరు చూస్తే ఆయన స్కిడ్ అయి పడిపోయినట్టుగా ఇక్కడ రాళ్లు కూడా ఉన్నాయి. ఈ ప్రమాదం అయితే అతను బైక్ పడిపోయి తన మీద ఉన్నటువంటి పరిస్థితి అంటున్నారు. అంటే ఏ సమయంలో జరిగిందని భావిస్తాం జరుగుతుంది? సార్, మేము కొవ్వూరు దగ్గర టోల్ గేట్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ప్రకారం చూస్తే 11:30కి ఆయన దాటి వచ్చాడు. అక్కడ దాటి వచ్చిన తర్వాత ఇంచుమించు ఇక్కడ 11:30, 12 గంటల మధ్యలో జరిగి ఉంటదండి ఇది. ఒకవేళ ఆయన
ఇక్కడ పడిపోయినట్లుగా ఉంటే హెల్మెట్ ఊడి పడిపోవాలి, కాలుకి ఇంజూర్ అవ్వాలి, చేతికి ఇంజూర్ అవ్వాలి, బండి కూడా చాలా వరకు పాడైపోవాలి. కానీ ఆయన పడిపోయినట్లుగా మాకు ఏమీ సిచ్యువేషన్ కనబడతలేదు. ఎందుకంటే ఇదేదో ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ గా చేసిన పనిగా మాకు కనబడుతుంది. దీని విషయంలో మాకు చాలా వేదన పూరితమైన పరిస్థితులు మాకు కనబడుతున్నాయి. కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా ఏపీ గవర్నమెంట్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మా మనవి తెలియజేస్తున్నాం సార్. చూడొచ్చు వీళ్ళైతే పలు అనుమానాలు అయితే రేకేస్తున్న పరిస్థితి ఉంది. సార్ చెప్పండి జర్నలిస్ట్ గారు, ఇది ఏం జరిగింది అనుకుంటున్నారు? ఇక్కడ పరిస్థితి చూస్తే సంఘటన స్థలంలో అతని బైక్ తన మీద పడిపోయినట్టుగా కూడా ఉన్నట్టుగా అన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ హెల్మెట్ కూడా తనకు కూడా ధరించి ఉంది. కానీ ఏం జరిగి ఉంటే అనుకుంటున్నారు? నేను నిన్నే మీ లైవ్ లో కూడా నేను మాట్లాడడం జరిగింది. నేను చెప్పాను నేను ఇది ముమ్మాటికి హత్య అని. ఈరోజు ఇన్సిడెంట్ స్పాట్కి వస్తే మీరు చూడండి, ఇది ఒక అతను మాట్లాడుతుంది ఒక 10 అడుగులు లోయలో బండి అడిపోయింది అని చెప్పాడు ఒక అతను. ఇది 10 అడుగులు లోయ ఉంటుందా? కనీసం 5 అడుగులు కూడా లేదు ఇది. పోనీ ఇక్కడ ఏమన్నా పెద్ద పెద్ద రాళ్ళు ఉండి ఏమన్నా తగిలేసినాయి అంటే దానికి ఆస్కారం కూడా లేదు. హెల్మెట్ తలకే ఉంది. హెల్మెట్ కంపెనీ చూడండి, జావా కంపెనీ, అది ఫారెన్ హెల్మెట్. ఆ హెల్మెట్ ఉంటే చాలా సేఫ్టీకి చాలా పేరుగాంచిన హెల్మెట్. ఇదంతా చూస్తుంటే వెనకాల నుంచి ఏదో గుద్దినట్టు ఇది ఎక్కడో జరిగింది. కానీ ఇదంతా చిత్రీకరించినట్టు ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగినట్లుగా దీన్ని ఇలా చిత్రీకరించడం చూస్తున్నాం. కాబట్టి ఈ హత్యకు లేదంటే ఈ యొక్క ఇన్సిడెంట్ కి మరి ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ఈరోజు హాస్పిటల్లో వేల మంది క్రైస్తవ మైనారిటీలు అక్కడ వచ్చారు. ఇది ఒక హత్య ఒక వ్యక్తి మీద జరిగిన హత్య కాదు, ఒక సమాజం మీద జరిగిన హత్యగా నేను అభివర్ణిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ హత్య పట్ల బాధ్యత వహించి తగు న్యాయం జరిగించాలని మేము క్రైస్తవ సమాజంగా మేము పోరాడుతున్నాం. నేను కూడా గతంలో మరి క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ కి డైరెక్టర్ గా పనిచేశాను. ఒక క్రైస్తవ నాయకుడిగా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా నేను ఉంటూ ఉన్నాను. కాబట్టి ఇది ఒక హత్య వ్యక్తి మీద, ఈరోజు ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక వ్యక్తి మీద కాదు, ఎంటైర్ క్రైస్తవ సమాజం మీద జరిగిన హత్యగా నేను దీన్ని అభివర్ణిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు పోస్ట్ మార్టం జరుగుతుంది, నిష్పక్షపాతంగా జరిగి మరి ఆ రిపోర్ట్ రావాలని మేము కోరుకుంటూ ఉన్నాం. మరి వీరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ ఉన్నాం. మరి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల ప్రభుత్వం తగు బాధ్యత తీసుకుని ఇందాక సహోదరులు చెప్పినట్లుగా ఈ రాధా మనోహర్ దాసు ఇలాంటి వ్యక్తులు ఎవరైతే క్రైస్తవుల మీద పని కట్టుకుని కక్ష కట్టుకుని మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా నిజానికి మేము ఎంతో మంది ఈరోజు హాస్పిటల్లో వేల మంది వచ్చారు. ఏ ప్రముఖ ఛానల్లో కూడా చూపించట్లేదు. ఈరోజు మేము చాలా సంతోషిస్తున్నాం. ఆర్టీవీ వారు చాలా మరి సమాజం మీద ఉన్నటువంటి మంచి బాధ్యతతో మీరు టైం తీసుకుని క్రైస్తవుల యొక్క వార్తను మీరు మీ టీవీలో ఇస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మరి ప్రెస్ కూడా ప్రముఖ పాత్ర పోషించాలి. ఈ హత్యను మరి క్రైస్తవ సమాజం మీద జరిగిన దాడిగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. అక్కడ సీసీ ఫుటేజ్ లో చూస్తే అతను బండి మీద ఇదే బైక్ మీద ఎక్కడ ఈ గంట రావడం జరిగింది. అది ఎక్కడ సీసీ ఫుటేజ్ అని ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. ఎంత ఏ టైం ఏ సమయంలో ఎక్కడి నుంచి ఏ టోల్ గేట్ దాటారు? మనం చూస్తూ ఉంటే సీసీ ఫుటేజ్ 11:30కి నాకు ఒక అనుమానం ఉంది. ఆ బండి మీద ఉన్నది పగడాలేనా, లేదంటే ఆయన డ్రెస్ లో వేసుకున్న వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ ఎక్కడో దాడి చేసి అప్పటికే బండి హెడ్ లైట్లు వేస్తారు. మీరు సీసీ ఫుటేజ్ సిగ్నల్ లైట్ వెలుగుతుంది. ఆయన చిన్న వ్యక్తి కాదు, ఒక రాష్ట్రంలో పేరుగాంచిన వ్యక్తి. ఈరోజు ఆయన సొంత బంధువులు కాకపోయినా రక్త సంబంధికులు కాకపోయినా ఆయనతో ఎటువంటి సంబంధం లేని వేలాది మంది వచ్చారు. అంటే ఎంతమంది అభిమానులు ఉన్నారో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి వ్యక్తి హెడ్ లైట్ లేకుండా వస్తాడండి. అక్కడ సిగ్నల్ బ్లింక్మెంట్ సిగ్నల్ తో వచ్చినట్టు సీసీ ఫుటేజ్ లో ఉంది. కాబట్టి అటువంటి వస్త్రాలు వేసుకున్నటువంటి వ్యక్తి ఆల్రెడీ ఎక్కడో మర్డర్ చేసి ఇది యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి ఆ 11:30కి దాటితే ఏమంటే పొద్దున్న 7:30 వరకు ఎవరికి 9కి తెలియలేదు. ఎక్కడే బంకు ఉంది, బంకులో నిత్యం స్టాఫ్ ఉంటారు, సీసీ కెమెరా కూడా ఉంది. ఈ ఫుటేజ్ అన్ని మరి పోలీసులు ఎందుకు ఇంకా జాప్యం చేస్తున్నారో తెలియట్లేదు. మరి క్లూస్ టీమ్ ఇప్పుడు వచ్చి కట్టారు. పొద్దున్న మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడ సరైన రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ఎవరో చేయలేదు. కాబట్టి పోలీసులు కూడా చాలా నిష్పక్షపాతంగా బాధ్యతాయుక్తంగా వ్యవహరించి మరి మా యొక్క మనోభావాలు కాపాడి మా సోదరుడు ఈ హత్య ఎందుకు గావించబడిందో మంచి రిపోర్ట్ తెచ్చి మాకు న్యాయం జరిగించాలని మేము కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. చెక్క ఇక్కడ సంఘటన స్థలంలో ఒక చెక్క కూడా దొరికింది అంటున్నారు. చెక్కపై ఎటువంటి అనుమానాలు ఉన్నాయండి? మరి అది ఆల్రెడీ పోలీసులు కూడా తీసుకున్నారు. మనం ఇంత ముందు కూడా చూసాం. ఆ చెక్క మీద కూడా రక్తపు మరకలు ఉన్నాయి. మీరు క్లియర్ గా చూడండి. బండి యాక్సిడెంట్ అయితే బండి మీద పడిపోయినట్టుంది ఫస్ట్ ఫోటో.
రక్తం చిమ్మినట్టు అక్కడ ఉంది బండికి. ఆ ట్యాంక్ మీద కానీ ఆ గాడ్ ఏమంటే మంచి యాక్సిడెంట్ చేస్తే గాడ్ వంగిపోతుంది. ఆ గాడ్ ఎక్కడ వంగినట్టు ఉందా? ఎక్కడ కూడా లేదు. వెనకాల మాత్రం ఇదేదో గుద్దినట్టు ఉంది మనకి. బండి మీద రక్తం ఇలా జరదండి, రక్తం ఇలా అంటుకుంటది. కానీ ట్యాంక్ కి గాడ్కి రక్తం చిమ్మినట్టు ఉంది అక్కడ. ఖచ్చితంగా ఇది మమ్మాటికి వచ్చే ఆ చెక్కతో కొట్టి చంపేశారు ఆయన. హెల్మెట్ పక్కన కూడా పడి ఉందా? ప్రమాదం జరిగినప్పుడు అతను తలకు హెల్మెట్ ఉందండి. మరి నిజంగా అది కూడా విచిత్రమే. ఎంత యాక్సిడెంట్ జరిగి తలకు దెబ్బ తగిలినప్పుడు హెల్మెట్ ఎలా ఉంటుందండి? హెల్మెట్ పెట్టిన క్లిప్ కూడా అలాగే ఉంది బాడీకి. మరి హెల్మెట్ ఉండగా తలకి ఎలా దెబ్బ తగిలింది? ఇదన్నీ కూడా మాకు అనుమానం రేకెత్తిస్తున్నాయి. అందుకనే ఈరోజు ఏదన్నా ఆ నిప్పు లేకుండా పొగరదు అన్నట్లుగా హత్య అని ఎందుకు క్రైస్తవ సమాజం చెప్తుందంటే ఎంతో మంది వేల మంది వచ్చున్నారు ఇప్పుడు హాస్పిటల్ నిన్నటి నుంచి ఈ రోజు కూడా. అంటే ఇది హత్య అని ఇంతమంది మేము నమ్ముతున్నాం. మరి ప్రభుత్వం దీని పట్ల బాధ్యత వహించి పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ ఆ పోస్ట్ మార్టం రిపోర్టు నిష్పక్షపాతంగా జరిగించి నిజ నిర్ధారణ తెలియచాలని మేము కోరుకుంటున్నాం. వారం రోజుల క్రితం ఎవరితోనే నాకు ప్రాణహాని ఉందని కూడా అతను తన సోషల్ మీడియా వేదిక కూడా పెట్టారని కూడా చెప్పుకొస్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? మరి ఆయనకి చాలా మంది థ్రెట్ ఉంది. జనవరి 31 కూడా ఆయన ఫేస్బుక్ లో ఆయన సొంతంగా పోస్ట్ చేశారు. ఒకరి పేరుతో నన్ను దయచేసి క్షమించండి, నన్ను చంపొద్దు అని చెప్పేసి ఆయన ఫేస్బుక్ లో కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఫేస్బుక్ తరచుగా చూస్తూ ఉంటే రకరకాల ఇలాంటి థ్రెటనింగ్ కాల్స్, వాళ్ళ ఫ్యామిలీకి కూడా థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయంట. అతను భూమి మీద లేకుండా చేస్తామని చాలా మంది చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఏదన్నా సరదాగా కూర్చొని డిబేట్ లో మాట్లాడుకునేటువంటి వ్యక్తి ఏదైనా గ్రంథాల మీద ఉన్నటువంటి విషయాలను బట్టి అతను మాట్లాడేది తప్ప తన సొంతంగా ఎప్పుడు మాట్లాడలేదు. ఏదైనా వాస్తవికంగా ఉంటే గ్రంథాల మీద డిస్కషన్ చేసుకోవాలి, కానీ ఈ రీతిగా ప్రాణహాని జరిగించే విధంగా మన డిబేట్స్ జరగకూడదు. అది సమాజానికి మంచిది కాదు. ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇటువంటి విషయాలపైన కొంచెం అవగాహన కలిగి మతాల మధ్య విద్వేషాలు రెచ్చగట్టకుండా సహోదరుల భావంతో సౌభ్రాభ్యత్వంతో మరి యొక్క రాజ్యాంగం పట్ల మనం వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. పలు విధాలుగా అయితే అనుమానాలు అయితే రేకెత్తుతున్నది. అలాగే సంఘటనా స్థలంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే పలు రకాల అనుమానాలు ఉన్నాయి. మనం చూస్తున్నాం బైక్ ఏదైతే ఉందో బండి TS 08 FT 0739 అలా బైక్ వెనకాల కుంచుగా అక్కడ డ్యామేజ్ అయినట్టుగా వెనక భాగాన్ని అయితే కనిపిస్తుంది. అతను ఆ సమయంలోనే అక్కడ పడిపోయి కాలువ ఒడ్డున పడిపోయినట్టుగా దానికి బైక్ ఏదైతే బుల్లెట్ తనమే పడిపోయి అతను పడి ఉన్నారు. రాత్రి తెల్లవారుజాము సమయంలో జరిగినటువంటి ప్రమాదం ఉదయం 11 ప్రాంతం అయిన వరకు కూడా ఎవరికి కూడా తెలియని పరిస్థితి అయితే కనపడుతుంటేనే దీనిపైన పలు అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి. స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి ఈ యొక్క సంఘటనా స్థలాన్ని అయితే పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీనిపై ఏం జరిగిందనేది కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చెప్పండి, ఇక్కడ ఏం జరిగిందన్నారు? నిన్న ఈ సంఘటన స్థలాన్ని చూసారా? అసలు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సార్, నా పేరు ఆనంద్ కిషోర్ అండి, మాది జగ్గంపేట. మరి ముఖ్యంగా RTV వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యావత్ తెలుగు రాష్ట్రాల్లో ప్రవీణ్ పగడాల గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఎవరితో గొడవ పడే వ్యక్తి కాదు. ఆయన అన్ని గ్రంథాలని పరిశీలించి కూలంకుషంగా మాట్లాడటమే అందరూ చూస్తాం. అందరూ కూడా ఆయన మాట్లాడేప్పుడు ఆయన మాటలు ఇంకా వినాలనిపించే రీతిగా ఉండేవి. మరి అలాంటి వ్యక్తి ఈ రోజున మరి ఈ రీతిగా ఆయన మరణించడం అనేది ప్రతి ఒక్కరికి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మరి అక్కడ 11:30 ఆ సమయంలో కొవ్వూరు టోల్ గేట్ ఆయన రీచ్ అయినట్లుగా, అది బండి కూడా బాగా స్లోగా వస్తున్నట్లుగా ఆ సీసీ ఫుటేజ్ లో అది కనబడుతూ వచ్చింది. అయితే ఆ సమయంలోనే ఇండికేటర్ ఒక్కటే బ్లింక్ అవుతూ వచ్చింది, అంతేగాని హెడ్ లైట్ ఎలిగి మాత్రం ఆ సీసీ ఫుటేజ్ లో లేదు. అదే రీతిగా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పెట్రోల్ బంక్ దగ్గర కూడా సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. మరి ఈ సీసీ ఫుటేజ్లు బయటికి రాలేదు. మరి ఎందుకు రాలేదో మరి మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మరి ఇంకొకటి చూస్తే ఇక్కడ బండి దేకినట్టుగా గాని డొల్లుకొంట వచ్చినట్టు గాని ఏ ఆనవాళ్ళు కూడా అక్కడ కనబడలేదు. ఇంకా పైగా చూస్తే అక్కడెక్కడో ఒక చెక్క మీద రక్తపు మరకలు ఉన్నట్లుగా కనబడుతూ వచ్చింది. ఇంకొకటి కరెక్ట్ గా బండి పర్సన్ మీద ఎవరో పెట్టినట్టుగా ఉంది. ఆ సమయానికి హెల్మెట్ కూడా తలకే ఉంది, కళ్ళజోడు పక్కన ఉంది. ఎవరో పెట్టినట్టుగా ఆ బండిని బలవంతంగా ఆయన మీద కొట్టి చంపేసి పెట్టినట్టుగా ఉంది. మాకైతే మరి అనుమానంగా ఉంది. ఇది ముమ్మాటికి హత్యే అన్నట్టుగా మేము క్రైస్తవులమైతే, మేము సేవకులమైతే మేము భావిస్తున్నాం. ఎందుకంటే చాలా బెదిరింపు కాల్స్ ఆయనకి చాలా సార్లు వస్తూ ఉన్నాయి. అదే రీతిగా రీసెంట్ గా కూడా ఆయన మాట్లాడటం అనేది
జరిగింది. మరి ముఖ్యంగా ముస్లింస్ పట్ల ఏదో ఆయన మాట్లాడిన దానికి తిరిగి క్షమాపణ కూడా ఆయన తెలియపరచడం, గ్రంథాల్లో ఉన్న వాటిని నేను వివరించాను కానీ మిమ్మల్ని మీ మనోభావాలు దెబ్బతీయాలని నేను మాట్లాడలేదని చెప్పేసి ఆయన, ఒకవేళ మీ మనోభావాలు నేను దెబ్బతీసినట్లయితే దయచేసి నన్ను ముస్లింస్ అందరూ కూడా నన్ను క్షమించండి అని చెప్పేసి ఆయన పబ్లిక్ గా ఒక మీటింగ్ లో ఆయన తెలియపరచడం అనేది కూడా జరిగింది. ఇది మా ఉద్దేశం ప్రకారంగా ముమ్మాటికి హత్యే అని మేము నమ్ముతున్నాం. దీని విషయంలో ఇది పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే మొత్తం దీనిపై అయితే పలు అనుమానాలు అయితే రేగుతుందని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకొస్తున్నారు. జాతీయ రహదారిపై నిత్యం ఏదైతే ఇటుగా విజయవాడ విశాఖపట్నం వాహనాలు రద్దీగా ఇప్పుడు కూడా వెళ్తుంటది. కానీ ఉదయం సమయంలో ఎవరో కూడా గమనించారు, అంటే తెల్లవారుజాము సమయంలో జరిగినటువంటి ప్రమాదం ఉదయం 11 గంటల ఆ సమయం అయినా సరే ఎవరు గ్రహించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇలాగైతే పలు అనుమానాలు అయితే రేకెత్తుతున్నారు. అలాగే ఇది ముమ్మాటికి అచ్చిగానే చెప్పుకొస్తున్న పరిస్థితి. దీనిపై అయితే అనుమానం పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రాజమండ్రిలో మొదలైనటువంటి పరిస్థితి ఉంది. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ కూడా అక్కడ చేరుకుని ఇప్పుడే మొత్తం అక్కడ ప్రార్థనలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇక్కడ జరిగినటువంటి ఘటనపై పూర్తిగా లోతైన దర్యాప్తు అవసరమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రోహిత్, రాడి ప్రకాష్, పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి? పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఇది హత్య అని పాస్టర్లు ఆరోపిస్తూ ఉన్నారు. ఆయన బైక్ కింద పడి ఉన్నారు, ఆయన్ను చంపి ఆ తర్వాత బైక్ ఆయన పైన పెట్టి ఉంటారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన హెల్మెట్ తోనే ఉన్నారు అని కూడా చెప్తున్నారు. హెల్మెట్ ఉండగా ఆయన తలకు గాయం కావడానికి అవకాశం లేదు అని చెప్తున్నారు. అలాగే అక్కడ ఉన్న కొన్ని కర్రలను కూడా చూపిస్తున్నారు. ఆ కర్రలపై రక్తపు మరకలు ఉండటాన్ని కూడా ఇది హత్య అనడానికి అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఆయన దేహంపై గాయాలున్నాయి, అవి కేవలం ఏదో ప్రమాదవశాత్తు జరిగిన గాయాల్లాగా లేవు, కొట్టినట్టుగానే గాయాలు ఉన్నాయని చెప్తున్నారు. బైక్ ప్రమాదానికి గురైన తీరు కానీ, ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న దృశ్యాలు కానీ అది ప్రమాదం అనటానికి అవకాశం లేదు, ప్రమాదం అని భావించడానికి అవకాశం లేదు. ఇది హత్య అని నమ్మటానికి అవకాశంగా ఉన్న దృశ్యాలే, పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయని క్రైస్తవులు చెప్తున్నారు. గతంలో కొంతమంది ప్రవీణ్ పగడాలను బెదిరించారని కూడా చెప్తున్నారు. సో ప్రవీణ్ పగడాలకు శత్రువులు ఎవరున్నారు, ప్రవీణ్ పగడాలను హత్య చేయడానికి అవకాశం ఎవరికి ఉందో ఆ విషయాలు కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ కేసులో అందరినీ కూడా విచారించాలి అని చెబుతున్నారు. మొదటి ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు మిస్టరీగా మారింది. ఆయన అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఇది ప్రమాదవశాత్తు చనిపోయారు అని అంటున్నప్పటికీ ప్రమాదం కాదు, ఇది ఖచ్చితంగా హత్య అని క్రైస్తవులు చెప్తూ ఉన్నారు. పోలీసులు నిష్పక్షంగా విచారణ జరపకపోతే ఆందోళన వ్యక్తం చేస్తాము, ఆందోళన మరింత ఉధృతం చేస్తాము అని చెప్తున్నారు. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, ఒక కర్ర కనిపిస్తోంది, ఆ కర్రపై రక్తపు మరకలు ఉన్నాయి. రెండో బాక్స్ లో ప్రవీణ్ పగడాల నడుపుకుని వెళ్తున్న బైక్, ఆ బైక్ హెడ్ లైట్ మాత్రం వెలగడం లేదు, రైట్ సైడ్ ఉన్న సిగ్నల్ లైట్ మాత్రం వేసుకుని వెళ్తున్నారు. బహుశా హెడ్ లైట్ మాడిపోయి ఉండొచ్చు. ఆ చీకట్లో ఆయన కేవలం సిగ్నల్ లైట్ మాత్రం, రైట్ సైడ్ సిగ్నల్ లైట్ మాత్రం వేసుకుని వెళుతూ ఉన్నారు. మరి ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ చాలా కీలకంగా మూడో బాక్స్ లో మనకు కనిపిస్తున్నదే ప్రవీణ్ పగడాల బుల్లెట్ బైక్. అది రోడ్డు పక్కన పడి ఉన్న బైక్, ఆ బైక్ కిందే ప్రవీణ్ పగడాల చనిపోయిన స్థితిలో కనిపించారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం కీలకం కాబోతోంది. ప్రవీణ్ పగడాల మరణానికి పోస్ట్ మార్టం రిపోర్ట్లో కారణాలు ఏ విధంగా తెలిసే అవకాశం ఉంటుందనే ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. సో ప్రవీణ్ పగడాలది హత్య, లేదంటే ప్రవీణ్ పగడాల ప్రమాదవశాత్తు అక్కడ బైక్ అదుపు తప్పి పడి ఆయన చనిపోయారా? పోలీసుల విచారణలో ఏం తేలుతుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం తెలుస్తుంది అనే విషయాలపైన ఇప్పుడు ఉత్కంఠ కనిపిస్తోంది. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, PSIR ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్. బ్రేకింగ్ న్యూస్, పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? పాస్టర్ ప్రవీణ్ ప్రమాదవశాత్తు చనిపోయారా, లేదా పాస్టర్ ప్రవీణ్ ను ఎవరైనా కొట్టి చంపేశారా? ఇప్పటికే పాస్టర్లు చెబుతూ ఉన్నారు ప్రవీణ్ ని కొట్టి చంపేశారు అనటానికి. అక్కడ చూస్తూ ఉంటే అవే అనుమానాలు కలుగుతున్నాయని చెప్తున్నారు. రాజమండ్రిలో
ప్రవీణ్ మరణంతో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ప్రవీణ్ ను చంపేశారు అని కుటుంబ సభ్యులు పాస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రవీణ్ కు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. ప్రవీణ్ పై కుట్ర జరిగిందా లేదంటే ఆయన ప్రమాదవశాత్తు చనిపోయారా అనే విషయంలో ఆరా తీస్తున్నారు. చూడండి ఒకసారి RTV స్క్రీన్ పైన ఇవే ప్రవీణ్ పగడాల ఆఖరి దృశ్యాలు. ప్రవీణ్ పగడాల రాత్రి సమయంలో ఆయన సోమవారం రాత్రి సిగ్నల్ లైట్ వేసుకొని ఆయన టోల్ ప్లాజాను క్రాస్ చేస్తున్న దృశ్యాలు. ఆయన బుల్లెట్ హెడ్ లైట్ కూడా వేసుకోలేదు. బహుశా హెడ్ లైట్ పోయి ఉంటుంది, మాడిపోయి ఉండుంటుంది. ఆయన హెడ్ లైట్ వేసుకోలేదు, సిగ్నల్ లైట్ వేసుకొని ఆయన టోల్ ప్లాజాను క్రాస్ చేస్తున్న దృశ్యాలు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. మొదటి బాక్స్ లో ఒక కర్ర కనిపిస్తోంది. ఆ కర్రకు రక్తపు మరకలు అంటి ఉండటంతో అవి ప్రవీణ్ మృతదేహం పడి ఉన్న చోటే అవి దొరుకుతూ ఉండటంతో కనిపిస్తూ ఉండటంతో ఆయన్ను ఆ కర్రలతో కొట్టి చంపేశారు అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఉన్న అన్ని అనుమానాస్పద వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ పై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రవీణ్ మరణానికి సంబంధించి చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రాజమండ్రి నుంచి రాజానగరం వెళ్లే దారిలో ప్రవీణ్ చనిపోయిన స్థితిలో కనిపించడంతో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు. పాస్టర్లందరూ కూడా, క్రైస్తవులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసి నేషనల్ హైవేను దిగ్బంధించారు. కేఏ పాల్ కూడా ప్రవీణ్ మరణంపై మాట్లాడారు. దీనిపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి, నిష్పాక్షిక విచారణ జరిపించకపోతే అక్కడకు నేను ప్రత్యక్షంగా వెళ్లాల్సి వస్తుంది, ఆ తర్వాత జరిగే పరిణామాలకు నాకు సంబంధం లేదు అంటూ కేఏ పాల్ కూడా రియాక్ట్ అవుతున్నారు. మరి ప్రవీణ్ పగడాల మరణం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? పోస్ట్ మార్టం రిపోర్ట్ తో ఈ మరణానికి సంబంధించిన మిస్టరీ వీడే అవకాశం ఉంటుందా? ప్రవీణ్ కాల్ డేటాను విశ్లేషించిన తర్వాత ప్రవీణ్ మరణానికి సంబంధించిన కీలక సమాచారం ఏదైనా దొరికే అవకాశం ఉంటుంది. ఒకసారి RTV స్క్రీన్ పైన చూడండి. అదే ప్రవీణ్ పగడాల నడుపుకొని వెళ్తున్న బుల్లెట్ బైక్ అది. ఆ ప్రాంతంలో టోల్ ప్లాజా దగ్గర పడి ఉన్న బైక్, ఆ పక్కనే ప్రవీణ్ దేహం కూడా పడి ఉంది. ఆ బుల్లెట్ పడిన దృశ్యాన్ని కూడా చూడొచ్చు. ఆ పైనుంచి బుల్లెట్ పై ఆయన ప్రమాదవశాత్తు కిందకి దుల్లిపోయి ఉండుండొచ్చు అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రవీణ్ కి కొంతమందితో గొడవలు ఉన్నాయి. ప్రవీణ్ తో గతంలో కొంతమంది గొడవలు పడ్డారు అని చెప్తున్నారు. మరి ఆ గొడవలు పడిన వారు ఎవరు? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ నుంచి ప్రవీణ్ కి ఏదైనా బెదిరింపులు వచ్చాయా? వాళ్ళ నుంచి ప్రవీణ్ కు కాల్స్ ఏమన్నా వెళ్ళాయా? వాళ్ళకి ఈ ప్రవీణ్ మరణానికి సంబంధం ఏమైనా ఉందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. రెండో బాక్స్ లో మీరు చూస్తున్నవే ప్రవీణ్ పగడాల ఆఖరి దృశ్యాలవి. టోల్ ప్లాజాను దాటుతూ ఉన్నప్పుడు చివరి క్షణాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు. ఆ బుల్లెట్ హెడ్ లైట్ వెలగడం లేదు. రాత్రి సమయంలో ఆయన సిగ్నల్ లైట్ మాత్రమే, రైట్ సైడ్ సిగ్నల్ లైట్ ని ఆన్ చేసుకొని ఆయన ముందుకు వెళుతూ ఉన్నారు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి? ఈ కర్రపై ఉన్న రక్తపు మరకలకు, ఆ విరిగిపోయిన కర్రలకు ప్రవీణ్ మరణానికి ఏదైనా సంబంధం ఉందా? అక్కడ ఎవరైనా ప్రవీణ్ పగడాల కు శత్రువులు వచ్చి ప్రవీణ్ పగడాలను చంపేశారా? ప్రవీణ్ పగడాలను చంపడానికి ప్లాన్ చేసి ప్రవీణ్ పగడాలను హత్య చేసి అది ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? లేదంటే ప్రవీణ్ పగడాలే ఆ బైక్ యాక్సిడెంట్ లో చనిపోయారా? ఏం జరిగింది అనేది పోలీసులు తేల్చబోతున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాల్ డేటా తర్వాత కూడా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి సంఘటన స్థలం దగ్గరికి వెళ్దాం. సంఘటన స్థలం దగ్గర ప్రవీణ్ పగడాల ఎక్కడైతే మరణించిన పరిస్థితిలో కనిపించారో, ప్రవీణ్ పగడాల బైక్ ఎక్కడైతే పడి ఉందో అక్కడే మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఏంటి? ప్రవీణ్ పగడాల బైక్ పడి ఉన్న ప్రదేశం దగ్గర నుంచి రోడ్డు వరకు ఉన్న లెంగ్త్ ఎంత? ఆ చుట్టుపక్కల అనుమానాస్పదంగా ఏం కనిపిస్తున్నాయి? ఇవన్నీ కూడా మా ప్రతినిధి ప్రకాష్ మనకు అందించబోతున్నారు. ప్రకాష్, ప్రవీణ్ పగడాల మరణించిన చోట ఉన్న పరిస్థితులు ఏంటి? విచారణ ఎంతవరకు వచ్చింది? సంబంధించినటువంటి మిస్టరీ అయితే వేయడం లేదు. అలాగే మొదటగా అయితే ప్రమాదంగా గుర్తించినప్పటికీ దీనిపై పలు అనుమానాలు అయితే క్రైస్తవ సంఘాలు అందరూ కూడా దీనిపై ఆరోపణలు అయితే చేస్తున్నారు. తనైతే ప్రమాదానికి గురై చనిపోయాడా లేదంటే ఎవరైనా చంపి ఉంటారనేది కూడా పూర్తి దర్యాప్తు అయితే తెలియాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడైతే ఆ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దే పాస్టర్లు అందరూ కూడా భారీ ఎత్తున చేరుకున్నాడు. అక్కడ దైవజనుడు ఈ విధంగా మరణించిన దానిపై అక్కడంతా కూడా ప్రార్థనలు నిర్వహిస్తున్నారు అని చెప్పాలి. మరో పక్కన పోస్ట్ మార్టం మరి
కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇక్కడ ప్రధానంగా ప్రవీణ్ పగడాల రాజమహేంద్రవరం సమీపంలోనే ఉన్నటువంటి ఎక్కడైతే ప్రమాదం గురైందో ప్రాంతాన్ని అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి ఏదైతే గామన్ బ్రిడ్జి రోడ్ ఏదైతే ఉందో అక్కడ సమీపంలో ఉన్నటువంటి కొంతమూరు బ్రిడ్జి దాటిన తర్వాత అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే ఆటో నగర్ సమీపంలో ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మనం ఉన్నటువంటి ప్రాంతంలో ఎటువంటి పరిస్థితుల్లో చూడొచ్చు. ఇది ఏదైతే రాజమండ్రి 4వ బ్రిడ్జి నుంచి వస్తున్నటువంటి జాతీయ రహదారి పక్కనే ఇక్కడ నయారా పెట్రోల్ బంక్ ఉన్నది. పెట్రోల్ బంక్ చిన్నగానే ఈ యొక్క ప్రమాదం జరిగింది. మనం చూస్తున్నాం అక్కడ చూస్తున్నటువంటి పెట్రోల్ బంక్ పక్కనే ఈ యొక్క జాతీయ రహదారి 216 ఏదైతే జాతీయ నేషనల్ హైవే 16 జాతీయ రహదారి ఉంది. ఈ యొక్క ప్రాంతాన్ని ఆనుకునే ఇక్కడ ప్రమాదం జరిగింది. మనం చూస్తున్నాం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రమాదం ఇక్కడ చూస్తే దట్టమైన ఇక్కడ ఉన్నటువంటి చెట్లు అలాగే పొదలు కూడా భారీ ఎత్తున ఉన్నాయి. అలాగే ఇక్కడ రోడ్డు చూసుకుంటే రోడ్డుకి ఇక్కడ 10 మీటర్ల డిస్టెన్స్ లో ఈ యొక్క ప్రమాదం జరిగినటువంటి మీకు బుల్లెట్ కూడా చూపిస్తున్నా చూడొచ్చు. ఇది జాతీయ రహదారి మనకు కనిపిస్తున్నటువంటి ప్రాంతం. ఇది జాతీయ రహదారి. ఇది ఇటుగా అయితే విజయవాడ నుంచి వాహనాలు వస్తుంటాయి. విజయవాడ నుంచి ఇటుగా రాజమండ్రి అలా వైజాగ్ కూడా వెళ్తుంటాయి. ఈ యొక్క ప్రాంతంలోనే ఇప్పుడు ప్రమాదం జరిగింది. అక్కడి నుంచి ఇటుగా మనం చూసాం ఒక టోల్ గేట్ దాటుతూ ఉన్నటువంటి బుల్లెట్ మీద వస్తున్నటువంటి వీడియో చూసాం. అది దాటి వచ్చిన తర్వాత ఇదే రోడ్డును రావాలి రాజానగరం ఉన్నటువంటి దివాన్ చెరువు అయితే వస్తుంది. మనం ఉన్నటువంటి ప్రాంతాన్ని చూస్తే ఇక్కడ రోడ్డు ఇక్కడ కంకర రాళ్లు ఉన్నాయి. భారీ ఎత్తున ఇక్కడ స్కిడ్ అయ్యే ప్రమాదం అయితే భారీగా కనిపిస్తుంది. అక్కడ రోడ్డు పక్కనే బుల్లెట్ మీకు క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వారనే అక్కడ పడిపోయి ప్రమాదకర స్థితిలో అతనైతే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ బుల్లెట్ అయితే ప్రస్తుతం ఎలా పైకి లేపి ఉన్నదే కానీ అతను ఎవరైతే ప్రవీణ్ పగడాల చనిపోయి బుల్లెట్ మీద పడిపోయినట్టుగా ఉన్నది. మనం అదే పక్కన అతను సంబంధించిన హెల్మెట్ అతను ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ కూడా తన తలకే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో మొత్తం అదే తెల్లవారుజామున ఏ సమయంలో జరిగింది అంటే ఎవరో తీయలేని పరిస్థితిలో అతను బుల్లెట్ కింద ఉండి ఈ విధంగా తలకు గాయమైన పరిస్థితిలోనే చనిపోయాడు అనేది కూడా అనుమానాలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఆయనకి సంబంధించినటువంటి 2 షూలు కూడా ఇక్కడే కనబడుతున్నాయి. అక్కడ రాళ్లకు కూడా రక్తపు మరకలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ యొక్క ప్రాంతాన్ని పోలీసులు అయితే ఇప్పుడు క్లూస్ టీం కూడా రావడం జరిగింది. వచ్చి ఇక్కడ ఏ విధంగా జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు ఏమేమి ఉన్నాయి మనం ప్రధానంగా చెప్పుతున్నటువంటి చెక్క ఏదైతే దానికి బ్లడ్ ఉన్నదని కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. అవి కూడా మొత్తం క్లూస్ టీం కూడా సేకరించారు. ఈ నేపథ్యంలోనే అతను ఈ విధంగా చంపి ఈ విధంగా పడేశారని మరి అనుమానాలు అయితే రేపెత్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే స్థానికంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సంఘటన స్థానానికి అయితే భారీ ఎత్తున ఇక్కడ పాస్టర్లు అయితే చేరుకుంటున్నారు. ఎలా జరిగింది ప్రమాదం ఎలా జరిగింది దానిపై కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది పాస్టర్లు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఇక్కడ సంఘటన ఏ విధంగా ఉంది, ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఇది మొన్న జరిగిందండి. మొన్న రాత్రి ఏ టైంలో జరిగిందో తెలీదు. ప్రవీణ్ పగడాల ఈయన ఒక మంచి జ్ఞాని, మంచి చదవరు, దేవుని సేవ చేస్తున్నాడు, మంచి వక్త, ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన వాక్యం చెప్పగలిగిన సామర్థ్యత కలిగిన వ్యక్తినా. ఈయన విషయంలో ఎలా జరిగిందంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం. క్రైస్తవ సమాజం అంతా చాలా వేదనతో బాధతో ఉంది. ఈ రోజు చూస్తుంటే ఈ పరిస్థితి ఎప్పుడు చూసినా ఆయన బాడీ మీద ఉన్న గాయాలు చూసినా యాక్సిడెంట్ లాగా అయితే మాత్రం మాకు కనపడతలేదు. కానీ ఇది పక్కా ప్లాన్ గా ఎవరు చేశారో ఎలా చేస్తారో తెలియదు. కానీ ఇది యాక్సిడెంట్ రూపంలో ఏమాత్రం లేదు. ఇలాంటి ఒక క్రైస్తవ నాయకుడు ఈయన అనేకమైన డిబేట్లు చేసి అనేక మందితో మాట్లాడి అనేక మందితో డిబేట్ చేసి మత వ్యక్తులతోనూ మతం కాని వారితోనూ క్రైస్తవులతోనూ క్రైస్తవేతరులతోనూ సత్యాన్ని నిరూపించడానికి నిలబడే ఒక బలమైన స్తంభంగా నిలబడిన ఈ ప్రవీణ్ పగడాల గారు చాలా గౌరవనీయులు. ఆయన ఇలాగా మృతి చెందడం అనేది మేము జీర్ణించుకోలేని విషయం. ఈ మృతి పట్ల ఈ యాక్సిడెంట్ అనే ఈ ముద్రేస్తున్న దీని పట్ల చాలా అనుమానం ఉంది. మొన్నే మనోహర్ రాధాకృష్ణ వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత మా రాజమండ్రి పట్టణం ఎంతో ప్రశాంతంగా ఉండేది. అల్లకొల్లాలు జరిగింది. అతను వచ్చి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. మొన్న అక్కడ ధవళేశ్వరంలో కూడా సేమ్ సిచ్యువేషన్ జరిగింది. దీని వెనకాల రాధా మనోహర్ దాస్ ఏంటి, తన వెనకాల ఎవరు పనిచేస్తున్నారో. ఈ పగడాల ప్రవీణ్ గారు కూడా సౌమ్యుడు, ఎవరితో గొడవ పెట్టుకునే కాదు, చక్కటి సౌమ్యంగా మాట్లాడే చక్కటి వ్యక్తి, సాత్వికమైన వ్యక్తి.
వ్యక్తికి ఇలా జరగటం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. దీని వెనకాల ప్రభుత్వం కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకుని దీని వెనకాల చర్యలు తీసుకుని ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని మేము మనవి చేస్తూ ఉన్నాం. ఇదైతే మాకు మాత్రం యాక్సిడెంట్ లాగా కనిపించట్లేదు. ఇక్కడ పరిస్థితి చూసినా, ఆయన దేహం మీద బాడీ మీద ఉన్న గాయాలు చూసినా ఆయన యాక్సిడెంట్ లాగా అయితే కనబడతలేదు. దయచేసి మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ని కూడా కోరుకుంటున్నాం, దయచేసి దగ్గర చర్యలు తీసుకోవాలి. ఆ కుటుంబానికి, క్రైస్తవ సమాజానికి న్యాయం చేకూర్చాలని మేము ఖచ్చితంగా మనవి చేసుకుంటున్నాం. ఇక్కడ జరిగిన ప్రమాదం జరిగిన తీరు చూస్తే ఆయన స్కిడ్ అయి పడిపోయినట్టుగా ఇక్కడ రాళ్లు కూడా ఉన్నాయి. ఈ యొక్క ప్రమాదం అయితే అతను బైక్ పడిపోయి తన మీద ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటున్నారు. అంటే ఏ సమయంలో జరిగిందని భావిస్తాం జరుగుతుంది సార్? మేము కొవ్వూరు దగ్గర టోల్ గేట్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ ప్రకారం చూస్తే 11:30కి ఆయన దాటి వచ్చాడు. అక్కడ దాటి వచ్చిన తర్వాత ఇంచుమించు ఇక్కడ 11:30-12 గంటల మధ్యలో జరిగి ఉంటదండి ఇది. ఒకవేళ ఆయన ఇక్కడ పడిపోయినట్లుగా ఉంటే హెల్మెట్ ఊడి పడిపోవాలి, కాలుకి ఇంజూర్ అవ్వాలి, చేతికి ఇంజూర్ అవ్వాలి, బండి కూడా చాలా వరకు పాడైపోవాలి. కానీ ఆయన పడిపోయినట్లుగా మాకు ఏమి సిచ్యువేషన్ కనబడతలేదు. ఎందుకంటే ఇదేదో ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ గా చేసిన పనిగా మాకు కనబడుతుంది. దీని విషయంలో మాకు చాలా వేదన పూరితమైన పరిస్థితులు మాకు కనబడుతున్నాయి. కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా ఏపీ గవర్నమెంట్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మా మనవి తెలియజేస్తున్నాం సార్. చూడొచ్చు, వీళ్ళైతే పలు అనుమానాలు అయితే రేకేస్తున్న పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, జర్నలిస్ట్ గారు, ఇది ఏం జరిగింది అనుకుంటున్నారు? ఇక్కడ పరిస్థితి చూస్తే సంఘటన స్థలంలో అతను బైక్ తన మీద పడిపోయినట్టుగా కూడా ఉన్నట్టుగా అన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ హెల్మెట్ కూడా తనకు కూడా ధరించి ఉంది. కానీ ఏం జరిగి ఉంటే అనుకుంటున్నారు? నేను నిన్నే మీ లైవ్ లో కూడా నేను మాట్లాడడం జరిగింది. నేను చెప్పాను ఇది ముమ్మాటికి హత్య అని. ఈరోజు ఇన్సిడెంట్ స్పాట్కి వస్తే మీరు చూడండి, ఇది ఒక అతను మాట్లాడుతుంది, ఇది ఒక 10 అడుగుల లోయలో బండి అడిపోయింది అని చెప్పాడు ఒక అతను. ఇది 10 అడుగుల లోయ ఉంటుందా? కనీసం 5 అడుగులు కూడా లేదు ఇది. పోనీ ఇక్కడ ఏమన్నా పెద్ద పెద్ద రాళ్ళు ఉండి ఏమన్నా తగిలేసినాయి అంటే దానికి ఆస్కారం కూడా లేదు. హెల్మెట్ తలకే ఉంది. హెల్మెట్ కంపెనీ చూడండి, జావా కంపెనీ, అది ఫారెన్ హెల్మెట్. ఆ హెల్మెట్ ఉంటే చాలా సేఫ్టీకి చాలా పేరుగాంచిన హెల్మెట్. ఇదంతా చూస్తుంటే వెనకాల నుంచి ఏదో గుద్దినట్టు ఇది ఎక్కడో జరిగింది. కానీ ఇదంతా చిత్రీకరించినట్టు ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగినట్లుగా దీన్ని ఇలా చిత్రీకరించడం చూస్తున్నాం. కాబట్టి ఈ హత్యకు లేదంటే ఈ యొక్క ఇన్సిడెంట్ కి మరి ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ఈరోజు హాస్పిటల్లో వేల మంది క్రైస్తవ మైనారిటీలు అక్కడ వచ్చారు. ఇది ఒక హత్య ఒక వ్యక్తి మీద జరిగిన హత్య కాదు, ఒక సమాజం మీద జరిగిన హత్యగా నేను అభివర్ణిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ హత్య పట్ల బాధ్యత వహించి తగు న్యాయం జరిగించాలని మేము క్రైస్తవ సమాజంగా మేము పోరాడుతున్నాం. నేను కూడా గతంలో మరి క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ కి డైరెక్టర్ గా పనిచేశాను. ఒక క్రైస్తవ నాయకుడిగా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా నేను ఉంటూ ఉన్నాను. కాబట్టి ఇది ఒక హత్య వ్యక్తి మీద, ఈరోజు ప్రవీణ్ పగడాల అనేటువంటి వ్యక్తి మీద కాదు, ఎంటైర్ క్రైస్తవ సమాజం మీద జరిగిన హత్యగా నేను దీన్ని